కోసం సమ్మె చేయాలని నిర్ణయించిన ఉద్యోగ సంఘాలతో రేవంత్ ప్రభుత్వం చర్చలు కొనసాగిస్తోంది. కేసీఆర్ తెలంగాణను అప్పుల్లో ముంచారని, తనను కోసిన ఎక్కువ ఖర్చు పెట్టే పరిస్థితి లేదన్నారు సీఎం రేవంత్. అయితే సంపద సృష్టించలేక చేతకాని మాటలు మాట్లాడుతున్నారని కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ పరిస్థితి ఏంటి, అప్పులు తీరేదెలా, బీఆర్ఎస్ ఏం చేసింది, కాంగ్రెస్ ఏం చెప్తోంది, ఇలాంటి అంశాలపై ఇవాల్టి డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్ తో డిస్కస్ చేద్దాం. భరత్, జీ తెలుగు న్యూస్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగ సంఘాల మీద చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? అలాగే నన్ను కోసినా నేను ఏమీ చేయలేను అని ఉద్యోగులను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల గురించి మీరేం చెప్తారు? అంటే చాలా మందికి అసలు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఎందుకు చేశారు, ఏంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి చాలా మందికి తెలియదు. నిన్న మన అవార్డ్స్ నిన్న జీ తెలుగు న్యూస్ పోలీస్ శాఖ, తెలంగాణ పోలీస్ శాఖ కలిసి పోలీస్ అవార్డ్స్, తెలంగాణ పోలీస్ రియల్ హీరోస్ జీ తెలుగు అవార్డ్స్ నిన్న ఇచ్చాం. దానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. పోలీస్ శాఖకు సంబంధించిన అందరూ ప్రముఖులు కూడా పాల్గొన్నారు. డీజీపీ నుంచి మొదలు పెడితే నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్, మోస్ట్ ఆఫ్ ది పోలీస్ ఎవరైతే ఐపీఎస్ ఆఫీసర్స్ ఉన్నారో చాలా మంది కూడా పాల్గొన్నారు. చీఫ్ సెక్రటరీ కూడా ఉన్నారు. ఆ సందర్భంగా ఆయన పోలీస్ ఉద్యోగుల సంక్షేమం గురించి మాట్లాడుతూ పోలీస్ ఉద్యోగులకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, ముఖ్యంగా యంగ్ ఇండియా స్కూల్స్, పోలీస్ స్కూల్స్ ఏర్పాటు చేశాము, ప్లస్ వాళ్ళ 23 గంటల 59 నిమిషాల పాటు మీరు అలర్ట్గా ఉండి ఒక్క నిమిషం అలర్ట్గా లేకుండా ఇబ్బంది అవుతుంది, కాబట్టి అలర్ట్గా ఉండండి అని చెబుతూ పోలీసు ఉద్యోగుల గురించి మాట్లాడుతూ ఓవరాల్గా ఉద్యోగుల గురించి కామెంట్ చేశారు. ఏ సందర్భంలో అంటే పొద్దున ఇవాళ లేసి పేపర్ చదివాను, సమరమే అని అన్నారు, ఎందుకు సమరం అని చెప్పి కామెంట్ చేశారు. ఒకసారి రేవంత్ రెడ్డి ఏమన్నారో మనం విందాం, పీసీఆర్ కనుక ప్లే చేస్తే. 18,500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు. ఏం చేస్తారా నన్ను చెప్పురు ఉద్యోగ సంఘాల నాయకులను అడుగుతున్నా, ఏం చేస్తారు? నన్ను కోసుకుంటే తింటారా, వండుకొని తింటారా, ఏం చేస్తారు? లేదు, ఉన్నదే 18,500 కోట్లు, ఎట్లా వంచుదామో చెప్పండి. ఏది ఆపమంటారో చెప్పండి. వృద్ధాప్య పెన్షన్లు ఆపమంటారా, ఉచిత కరెంట్ ఆపమంటారా, షాదీ ముబారక్ ఆపమంటారా, ఏ ఆపమంటారో చెప్పండి. ఏది ఆపుతారో ప్రజలకు చెప్పండి. అయ్యా మీది ఆపేసి మేము బోనసులు తీసుకుంటాం, మేము జీతాలు పెంచుకుంటాం, మేము అన్ని మేము దినంగా మిగిలితేనే మీకు ఇస్తాం రైతు ప్రజలకు చెప్తా అంటే చెప్పండి. బహిరంగ సభ ఏర్పాటు చేద్దాం, 10 లక్షల మందిని చేస్తా, ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడండి, మేము ఈ చిట్టి ఇచ్చిన ముఖ్యమంత్రికి దీని ప్రకారం పరిపాలన జరుగుతుంది అనేది ఇదొక మార్గం. లేదంటే 100 రూపాయలు ఉన్న పెట్రోల్ 200 చేద్దామా చెప్పురి, 30 రూపాయలకి ఇచ్చే బియ్యాన్ని 60 రూపాయలు చేద్దామా చెప్పురి, పప్పు ఉప్పు చింతపండు బెల్లం ధరలు 2 చేద్దామా చెప్పురి. ఏది పెంచుదామో చెప్పుండ్రి, ఎక్కడ ధరలు పెంచుదామో చెప్పుండ్రి. ధరలు పెంచకుండా, ఉన్న పథకాలను ఆపకుండా కొత్త కోరికలు నెరవేరవు. బాధ్యతగా వ్యవహరించాల్సిన మనం బాధ్యత మార్చి వ్యవహరిస్తామని అంటే అది తెలంగాణ సమాజానికి తీరని నష్టం జరుగుద్ది. రాష్ట్రం ఆర్థికంగా బాగలేదు, అప్పు బుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు. ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకుపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందల. అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చటను, అప్పు పుట్టట్లేదు, ఎవడు బజార్లో నమ్మడం లేదు. స్వీయ నియంత్రణనే దీనికి పరిష్కారము. ఉన్నంతలో గౌరవంగా సంసారాన్ని నడిపితే బజార్లో ఎవడైనా నమ్ముతాడు. వీధికెక్కి రచ్చ చేసుకుంటే, కుటుంబం పరువు బజార్లో పడేసుకుంటే ఎట్లుంటుందో ఉద్యోగ సంఘ నాయకులారా, రాష్ట్ర ప్రభుత్వం అనేది మన కుటుంబము. ఈ పరువును బజార్లో మీరు పడేస్తాము అని అంటే కుటుంబ పెద్దగా వద్దు అని నేను విజ్ఞప్తి చేస్తున్నా. భరత్, అంటే సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై జీ తెలుగు న్యూస్ వేదికగా ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేశారు. అంటే ఏంటి, ఆ ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే ఉద్యోగులు సమరం చేయడం, పిలుపునివ్వడం కరెక్టా అని సీఎం రేవంత్ రెడ్డి జీ తెలుగు న్యూస్ పోలీస్ అవార్డ్స్ వేదికగా ఆయన ఉద్యోగ సంఘాలకి మెసేజ్ పంపించారు. ఉద్యోగ సంఘాల నేతలు మన స్టూడియోలో ఉన్నారు. ఇప్పుడు టీఎన్జీఓ ప్రెసిడెంట్ జగదీశ్వర్ గారు, ఆయన ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ కూడా, అదేవిధంగా ముజీబ్ గారు టీఎన్జీఓ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ, వీళ్లతో పాటు మనతో పాటు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్,
గతంలో తెలంగాణ గెస్టెడ్ ఆఫీసర్స్ అధ్యక్షుడిగా పనిచేశారు. ఉద్యోగ సంఘాలు అంటేనే మనకు శ్రీనివాస్ గౌడ్ గారి పేరు గుర్తుకొస్తుంది. ఆయన జాయిన్ అయ్యారు మనతో పాటు లైవ్లో. అదేవిధంగా ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ గారు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున జాయిన్ అయ్యారు డిఎన్ఏ ప్రోగ్రాం. ముందుగా శ్రీనివాస్ గౌడ్ గారు, సో నిన్న 2 ప్రధాన ఆరోపణలు సీఎం రేవంత్ రెడ్డి చేశారు. ఒకటి, 7 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసింది. మేము అనుకున్నది 3 లక్షల కోట్ల అప్పే. 3 లక్షల కోట్ల రూపాయల అప్పు, బడ్జెట్ 3 లక్షల కోట్లు. సో అది అటు ఇటు సెట్ అవుతుంది అని అనుకున్నాం. కానీ 3 లక్షల కోట్ల అప్పు 7 లక్షల కోట్లు అని తెలియదు. బడ్జెట్ 3 లక్షల కోట్లు నిజంగా అంత ఖర్చు పెట్టట్లేదు, అది 2 లక్షల కోట్లే ఖర్చు పెడుతున్నారు అన్నది విషయం కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత తెలిసింది. అందువల్లే ఇటువంటి పరిస్థితి వచ్చింది అని ఆయన అంటారు. దానికి ఏమంటారు మీరు? ఎన్ని లక్షల కోట్ల అప్పు అనేది అసెంబ్లీ వేదికగా చర్చించారు. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు కూడా చెప్పిండ్రు. అప్పుడు ఆ అసెంబ్లీలో కూడా బట్టి విక్రమార్క గారు ఒప్పుకున్నారు ఎన్ని లక్షలు అనేది. మొన్న పార్లమెంట్ లో కూడా ఎంత అప్పు తీసుకున్నారని ఒక పార్లమెంట్ సభ్యుడు క్వశ్చన్ అడిగితే, మన రాష్ట్రం అనేది 24వ రాష్ట్రం. అంటే గ్రేడ్ లో చూస్తే 24 రాష్ట్రాలు, మనకన్నా 23 రాష్ట్రాలు అత్యధిక అప్పు తీసుకున్న రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ఇలా అప్పు ప్రతి దేశం, అమెరికా కూడా అప్పు లేనిది ఆ దేశం నడవదు. అత్యధిక అప్పు ఉన్నటువంటి ఏ దేశం అప్పు కాదు అనుకోవద్దు, పెట్టుబడి అనుకోవాలి. సరే, ఏది ఏమైనా కూడా ఏంటంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి పరిస్థితులు వివరించిండు, ఓకే. ఇలా ఉద్యోగస్తులు ఏంటంటే వాళ్ళు దాచుకున్న డబ్బు రిటైర్మెంట్ అయిన తర్వాత కోరుకుంటారు, అరే మా డబ్బు మాకు వాపస్ ఇస్తా కదా అని చెప్పేసి. మరి ఇన్ని సంవత్సరాలు పనిచేసి రిటైర్మెంట్ అయిన స్టేజ్ లో ఆ డబ్బులు వస్తే వాళ్ళు బతుకుతారు. చాలా సందర్భాల్లో బట్టి విక్రమార్క గారు కూడా చెప్పారు, మాకు తెలుసు ఎన్ని హామీలు ఇస్తున్నారు, ఎట్లా చేస్తారా అని విలేకరులు అడిగితే, మాకు తెలుసు ఎట్లా చేయాలో మాకు తెలుసు, మాకు అనుభవం ఉన్నది, చాలా మేము తీసుకొస్తాం, బయట పెట్టుబడులు తీసుకొస్తాం అని చెప్పారు వాళ్ళు. ఇలా ఉద్యోగస్తులే మొత్తం తింటున్న రీతిలో మాట్లాడడం, ఉద్యోగస్తులే టోటల్ బడ్జెట్ ఖాళీ చేస్తారని మాట్లాడడం, మరి అనేక అంశాలు ఒక డబ్బుతోనే కాదు, గుర్తుపెట్టుకోండి. టోటల్ గా వాళ్ళ డిమాండ్లలో మొత్తం డబ్బుతో కానటువంటి చాలా అంశాలు ఉన్నాయి. దాదాపు 36 డిమాండ్లు డబ్బుతో కూడుకునే కావు, డబ్బుతో కానటువంటి ఉన్నాయి అంశాలు ఉన్నాయి. కానీ డబ్బుతో చేశారు కదా, చెప్తున్నా, అవి పరిష్కారం చేయలేదు. ఒకటండి, డబ్బుతో సంబంధం లేని ప్రమోషన్స్ ఇచ్చారు, ట్రాన్స్ఫర్ చేశారు 8 సంవత్సరాలు. చెప్తానది మీరు ఉండండి, చూడండి చాలా ఉన్నాయి అందులో. అన్ని పరిష్కారం చేయండి, మాట్లాడండి, పిలవండి, చర్చలు చేయండి. అసలు ఎంతవరకు మీరు చేయగలుగుతారు? మీరు చెప్పింది ఏంది? ఇలా అత్యధికంగా దేశంలో హైయెస్ట్ డిఏలు ఎక్కడ బాకీ ఉందంటే తెలంగాణ. ఎవరైనా హాస్పిటల్లో జాయిన్ అయితే ఈహెచ్ఎస్ గతంలో కొంత గౌరవించేది హాస్పిటల్ వాళ్ళు కూడా, ఇలా ఎట్లుందనే పరిస్థితి, ఈహెచ్ఎస్ అనగానే డబ్బులు ఇప్పుడు రావు అని చెప్పి ఓ పురుగులు చూసినట్లు చూస్తున్నాం అనమాట. చాలా అంశాలు ఉన్నాయి, చాలా అంశాలు పట్టించుకొని చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చేయాలని కాదు, అక్కడ ఎవరో చీఫ్ సెక్రటరీ గారు మరి రెగ్యులర్ గా మాట్లాడాలి, చేయాలి. ఎట్లా వచ్చిందంటే లాస్ట్ కు ఇది రేపు అనుకుంటా ఒక పద్ధతి, ఎలక్షన్స్ మనం ఉందేమో మొత్తం చేసేస్తాం, 100 రోజులలో అయిపోతాయని. ఈ రోజేమో బడ్జెట్ లేదు, మాకు ఆర్థికంగా బాగాలేదు అంటున్నాం. అంతకుముందేమో మాకు అన్ని తెలుసాను. కనుక ఇక్కడ టోటల్ గా ఉద్యోగులనే ఏమో చేస్తున్నారు, ఉద్యోగులనే ప్రజల మధ్యలో ఏంటంటే ప్రజలు అరే వీళ్ళు మస్తు తినుకుంటా ఇట్లా చేస్తున్నారనేటట్లు బదనాం చేసే ప్రక్రియ, బెదిరించేటట్లు, అది పద్ధతి కాదు. ఉద్యోగులు అంటే ప్రభుత్వంలో భాగం. ఉద్యోగులు హ్యాపీ లేకపోతే ప్రభుత్వం కూడా ముందుకు ఏ స్కీమ్ కూడా అమలు కాదు. ఇలా వీళ్ళందరూ కూడా తెలంగాణ గురించి కొట్లాడినారు, సకల జనుల సమ్మె చేసినారు, సహాయ నిరాకరణ చేసినారు. ప్రధానమంత్రి గారు ఆ రోజు మన్మోహన్ సింగ్ గారి దగ్గర మేము వెళ్తే, మీరు ఏం చేస్తారంటే ఉద్యోగులకు తెలంగాణ ఉద్యమం ఏం సంబంధం అంటే, ఆ రోజు చాలా మంది పెద్దలు, కాంగ్రెస్ పెద్దలు కూడా అక్కడ ఉన్నారు ఆ రోజుల్లో. మరి కేసీఆర్ గారు చెప్పి, ఇగో వీళ్ళంతా తెలంగాణ నుంచి కొట్లాడుతున్నారు అంటే ఏమొస్తుంది తెలంగాణ వచ్చినట్టు, ఏం లేదు, మా డిమాండ్ ఏం లేదు, ప్రజలు బాగుపడతారు అని చెప్పినాం. ఇలా మరి ఎంత కష్టపడి తెలంగాణ రాష్ట్రం రావడానికి ప్రధాన కారకులు అయినటువంటి వాళ్ళను, ఆ ఉద్యోగ వర్గాన్ని మరి అనేక అంశాలు పర్మనెంట్ చేస్తామన్నారు. సర్వశిక్ష అభియాన్లో 10,000 మంది ఉద్యోగులు. గతంలో ఏమన్నారు, చాదా అయినంత లోపల జియో ఇస్తామని అన్నాం, మేము జియో ఇచ్చేస్తామని అన్నాం. ఇవాళ చాదా అయినంత లోపల జియో ఇస్తామని చెప్పి 10,000 మంది ధర్నాలు చేస్తుంటే వాళ్ళు పట్టించుకోలేదు. ఆశా వర్కర్లు ఉన్నారు అక్కడ, అట్లా చాలా మంది ఎంప్లాయీస్, చాలా. మీరు అనేది ఏంటంటే నాన్ ఫైనాన్షియల్ డిమాండ్స్ అంటే డబ్బుతో సంబంధం లేనివి నెరవేర్చొచ్చు అని అంటారు, అంతేనా?
డబ్బుతో అవి చేయాలి ఇవి చేయాలి మొత్తం చేయాలి. ఇప్పుడు ఉద్యోగులు అది ప్రధానమైన డిమాండ్ అండి. వాళ్ళు అన్ని డిమాండ్లు వాళ్ళ మేనిఫెస్టోలో చాలా ఉంటాయి. దానిలో ప్రధానంగా పేద బడుగు బలహీన వర్గాల స్కీమ్స్ చేస్తూ ఉద్యోగస్తులది ఖచ్చితంగా చేయాలి. ఉద్యోగస్తులది చేయకుండా ఉద్యోగస్తులే మొత్తం మీరే తీస్తున్నారు బడ్జెట్ అంతా మీకు ఎక్కడి నుంచి తెచ్చి పెట్టాలా అంటే వాళ్ళు గొంతెమ్మ ఇంకొక కొంతమంది నాయకులు ఏమంటారు అంటే వీళ్ళ గొంతెమ్మ కోరికలు వీళ్ళు గొంతెమ్మ కోరిక ఎట్లయితుంది? కేంద్ర ప్రభుత్వం డిఏ విడుదల చేయగానే రాష్ట్ర ప్రభుత్వం ఆటోమేటిక్ చేయాల్సింది అది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని డబ్బులు మీ దగ్గర జమ చేసిన పరిస్థితులు రిటైర్మెంట్ అయితే వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వాల్సిందే. 5 సంవత్సరాలకు ఒకసారి పిఆర్ చేయాల్సిందే. భారతదేశంలో మీరు తెలుగుగా రిటైర్మెంట్ ఏజ్ 3 సంవత్సరాలు పెంచేశారు 2021లో. మీ టైంలో రిటైర్మెంట్ కాలేదు. ఇప్పుడు వాళ్ళందరూ ఈ సమయంలో రిటైర్ అవుతున్నారు. ఈ బెనిఫిట్స్ ఇవ్వాలంటే 2023 తర్వాత 21 నుంచి 24 మధ్య రిటైర్మెంట్స్ లేవు. ఇప్పుడు ఆ బెనిఫిట్స్ వాళ్ళు ఇవ్వాలంటే కష్టం కదా. మీరు గుర్తు పెట్టుకోండి, 42 రోజుల సకల జనుల సమ్మె చేస్తే మేము 43% ఫిట్మెంట్ ఇచ్చినాం. 3 సంవత్సరాలు ఉద్యోగుల యొక్క సర్వీస్ మొత్తం లాస్ అయింది. తెలంగాణ ఉద్యోగులు సకల జనుల సమ్మె సహాయ నిరాకరణ లక్షలాది మందిని కదిలించింది ఆడున్న నాయకులు మేమే కదా. వాళ్ళు 3-4 సంవత్సరాలు అనేక కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో ఇబ్బంది పడ్డారు. ఉద్యోగం చేయలేదు ఎవరు కూడా. 3-4 సంవత్సరాలు చేయనందుకు అట్లా ఇవ్వడం జరిగింది. ఇలా టోటల్ బడ్జెట్ ఎంత, వీళ్ళకి ఇవ్వాల్సిన డబ్బు ఎంత చూడండి. ఇలా అప్పు పుట్టట్లేదని కాదు, తీసుకురావాలి. అప్పు అనేది ఏ రాష్ట్రం ప్రతి రాష్ట్రం అప్పు ఇస్తుంది, వెతకాల. కేంద్రంతో సహోద్యోగం ఉన్నామని చెప్తున్నారు. మరి కేంద్రం కూడా సాయం చేయాలా, కేంద్రం కూడా ఒత్తిడి తీసుకురావాలా, రాష్ట్రాన్ని ఆదుకోవాలని చెప్పి. అటు ఆంధ్రప్రదేశ్ ఆదుకున్నట్టు తెలంగాణను కూడా ఆదుకోవాలని చెప్పి ఒత్తిడి తీసుకురావాలా, అన్ని పార్టీలను ఒప్పించాలా, అఖిలపక్షం ఢిల్లీకి వెళ్ళాలా, అక్కడ వచ్చేటి వదిలిపెట్టేయాలా. ఇలా ఉద్యోగులు అనేటోళ్ళు ఇలా ఎంతో కన్న కష్టాలు పడి సర్వీస్ జీవితం మొత్తం త్యాగం చేసి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం అయి తెలంగాణ తెచ్చి ఇలా కనీసం వాళ్ళు ఇచ్చే డిఏలు అడగడం తప్పు, వాళ్ళు మాట్లాడే డిమాండ్లు గొంతెమ్మ కోరికలు అని అంటే ఇప్పుడు సిపిఎస్ రద్దు చేస్తామన్నారు, ఓపీఎస్ చేస్తామన్నారు. ఏమైంది ఇంతవరకు? సిపిఎస్ ఎందుకు రద్దు కావట్లేదు? ఒకసారి బల్మూరు వెంకట్ గారు ఉన్నారు, మీరు రేజ్ చేసిన ప్రశ్నలు అడుగుదాం. వెంకట్ గారు. భరత్ గారు, చాయ్ తాగినంత ఈజీగా జీవోలు ఇచ్చేస్తాం, చాయ్ తాగినంతలో జీవోలు ఇచ్చేస్తాం అని మీరు అన్నారు. తర్వాత ఇవన్నీ తెలిసే మరి మేనిఫెస్టోలో పెట్టారు కదా, వాటిని ఎందుకు నెరవేర్చట్లేదు? ఈ భరత్ గారు, ఒకటి చాలా క్లియర్ గా ఎక్కడ కూడా సీఎం గారు మాట్లాడుతూ ఏం చెప్పారు, ఉద్యోగులు కూడా మీరు ప్రభుత్వంలో భాగస్వాములు, ఎవరు అధికారంలో ఉన్న ఉద్యోగులు మీతోటే పాలన సాగేది, మీరు మాలో కుటుంబ సభ్యులు. ఏదైతే సంబంధించి వారొక బాధ ఆవేదనతోటి రాష్ట్ర యొక్క పరిస్థితిని వివరించడం జరిగింది. ఎక్కడ కూడా వారికి వ్యతిరేకంగా గానీ లేదు దీన్ని చెయ్యము అని చెప్పి ఎక్కడ కూడా మాట్లాడలేదు. చాలా క్లియర్ గా వింటే, ఎందుకంటే వారు మాట్లాడిన తర్వాత కూడా ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లతో ఒక బృందాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది, ఒక కమిటీని కూడా ఫామ్ చేయడం జరిగింది ఆల్రెడీ. ఈ సంబంధించిన ఇష్యూస్ పైన వాళ్ళతో డిస్కస్ చేయాలని చెప్పని. అండ్ ఎక్కడ కూడా కేవలము సమస్యలు ఏవైతే గత 10 ఏళ్లుగా ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లు ఏమీ చెయ్యని వ్యక్తులు ఈ రోజు ఈ ఉద్యోగులని ఏదైతే సంబంధించి ప్రతిపక్షం ఆ చెయ్యని వ్యక్తుల దగ్గరికి పోయి ఈ రోజు వాళ్ళ రాజకీయంలో వాళ్ళు ఒక అస్త్రం లేక మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒక బాధ ఆవేదనతోటి ముఖ్యమంత్రి గారు వివరించడం జరిగింది. భరత్ గారు, ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్స్ చేసిరా లాస్ట్ 10 years లో? ట్రాన్స్ఫర్ చేసినట్టున్నారు. 10 years లో నిజంగా అన్ని సమస్యలు 2016 లో చేసినట్టు పరిష్కరించి అన్ని డిఎల్ ఇచ్చింటే 2016 లో ట్రాన్స్ఫర్ చేసినట్టున్నారు. వాయిస్ క్లియర్ గా. హలో, శ్రీనివాస్ గౌడ్ గారు ఏదో చెప్పాలనుకుంటారు. భరత్ గారు, అక్కడ జగదీష్ గారు ఉన్నారు, తమ్ముడు ముజీబ్ ఉన్నాడు, వాళ్ళు ఉద్యోగులు కదా, అడగండి. మా వెంకట్ గారు కూడా కనుక్కోమని చెప్పండి. నేను చెప్పింది తప్పైతే 40,000 మందికి మేము ప్రమోషన్స్ ఇచ్చినాం. మొత్తం చేస్తామని చెప్పాం, మొత్తం చేస్తామని మేము అనట్లేదు. మా చేతనంత దేశంలో అత్యధిక జీతభత్యాలు ఇచ్చినాము, హైయెస్ట్ శాలరీస్. అంతకుముందు మాకు చాలా తక్కువ ఉండే శాలరీస్. తెలంగాణ ఉద్యమంలోనే వీళ్ళని కూర్చోబెట్టి మేము మాట్లాడినాం. తెలంగాణ వస్తే సెంట్రల్ స్కేల్స్ ఇస్తామని చెప్పారు. తర్వాత చూస్తే సెంట్రల్ స్కేల్స్ ఇంకా తక్కువ ఉన్నాయి. లేదు, సెంట్రల్ స్కేల్స్ కానీ ఎక్కువ తీసుకుంటామని చెప్పి హైయెస్ట్ జీతభత్యాలు తెలంగాణ రాష్ట్రంలోనే మనం మొదలుపెట్టినాం. 40,000 మందికి ప్రమోషన్స్ ఇచ్చినాం హైయెస్ట్ గా. చాలా సమస్యలు తీర్చినాం, కొన్ని సమస్యలు ఉన్నాయి. లాస్ట్ పిఆర్సీ మేము ఇచ్చిట్టు అయిపోయేది, కానీ ఆ లాస్ట్ పిఆర్సీ ఫిట్మెంట్ 5% ఇవ్వగానే సరైనటువంటి కోఆర్డినేషన్ లేక వాళ్ళతో మాట్లాడక కొంత ఇబ్బందులు జరిగినమాట వాస్తవం. ఇలా మేము చేసినాము చేయలేదు అనేది ఆ ఎంప్లాయీస్ ని అడగండి. మేము ఏం చేసినామండి, మొత్తం చేసినామని చెప్పట్లేదు. ఇప్పుడు విమర్శలు
ఒకటి వినండి, భరత్ గారు ఉద్యోగులకి భరత్ గారు ఒక్క నిమిషం వెంకట్ గారు. 1వ తారీఖు భరత్ గారు. ఎన్ని నెలలు ఇచ్చిండ్రు? భరత్ గారు చెప్పండి భరత్ శ్రీనివాస్ గారు గౌడ్. నేను ఒక్కడే కూడా అటువంటి వాస్తవాలు మాట్లాడాలి. భరత్ గారు చెప్పండి శ్రీనివాస్ గౌడ్ గారు. ఎస్ ఫస్ట్ తారీఖు ఇవ్వలేదు, వాస్తవం చెప్తుంది మాట్లా. ఇప్పుడు ఈడ కొట్లాడినట్లున్నాం, ఇది ఉద్యోగులదండి. ఇది మేము ఒక దాదాపు 2001 నుంచి ఉద్యమంలో ఉన్నాము. వీళ్ళందరినీ నడిపించుకు వచ్చినాం. మేము లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు. ప్రధాన పాత్ర మాది ఉద్యోగులది. సకల జనుల సమ్మె తెలంగాణ ఎట్లా వచ్చిందంటే సకల జనుల సమ్మె. మేము సోనియా గాంధీ గారి దగ్గర కూడా పోయినాం, విన్నారా? సుష్మా స్వరాజ్ గారి దగ్గర కూడా పోయినాం. అన్ని పార్టీల దగ్గర ఒక రాజకీయ పార్టీల మాదిరిగా మేము తిరిగినాం. వాళ్ళందరూ అందరూ కూడా గౌరవించారు. ఇక్కడ ప్రతి విమర్శలు అట్లా అని కాదు, వాస్తవాలు మాట్లాడుకొని వేరే అంశాలు ఏదైనా మాట్లాడండి. ఓకే, ఇక్కడ మేము మనము ఏ రాజకీయ పార్టీ కూడా వాళ్ళ వెనక లేదు. ఇప్పటి వరకు కూడా జగదీష్ గారు కానీ ఇప్పుడు ప్రధాన పాత్ర పోషించి తెలంగాణ ఉద్యమంలో టీఎన్జీఓలే. ఆనాడు ఆమోజ్ గారి నాయకత్వంలో తెలంగాణ ఉద్యమంలో 69లలో స్టార్ట్ అయింది తెలంగాణ ఉద్యమం. అదే గాంధీ భవన్ నుంచి ఆమోజ్ గారు కాంగ్రెస్ లో కూడా జాయిన్ అయింది. ఆ తర్వాత మళ్ళీ మేము టేకప్ చేస్తాం. స్వామి గౌడ్ గారు, దేవిప్రసాద్ గారు, విఠల్ గారు, మేమందరం కూడా పార్టీలకు అతీతంగా తెలంగాణ తెచ్చినాం, ఉద్యమంలో పాల్గొన్నాం. తర్వాత తెలంగాణ ఉద్యమంలో ప్రతి విషయంలో మాకు అండగా నిలబడే నాయకులు ఎంబడి ఉన్నాం. కొంతమంది అక్కడ పోయినారు, కొంతమంది ఇక్కడ పోయినారు. ఏ పార్టీలు ఎక్కడ పోయినా కూడా మేమందరం ఆ కష్టాలు తెలుసు కనుక అందరం కలిసినప్పుడు అందరం కలిసి మాట్లాడుకుంటాం. అరే ఇట్లా జరిగింది కదా, ఇట్లా జరిగింది, ఇష్టం అభిప్రాయ ప్రకారం పోయింది. ఇవాళ మనం మాట్లాడేది వాస్తవాలు మాట్లాడుకొని సమస్య పరిస్థితి మేము సమ్మె పోవాలని కోరుకోం, ప్రజలకు ఇబ్బంది పట్టాలని కోరుకోం. ఆర్టిస్టులు కూడా అడిగితే చర్చలు చేయండి వీళ్ళ వెనకాల ఒక్క చిన్న రాజకీయ పార్టీ లేదండి. 100% వీళ్ళు ఎవరు కూడా మాకు కలవను కూడా కలవలేదు. మేము పిలవలేదు. ఎందుకంటే మేము ఉన్నాం అనుకో మాకు కలర్ చేస్తారు, అనవసరంగా వాళ్ళని ఇబ్బంది పెడతారు, కేసులు పెడతారు, లేకపోతే ఇబ్బందులు పెడతారు. ఎందుకు తెలంగాణ వచ్చింది, ఈ ప్రభుత్వం మీరు పనిచేయండి, ఇండిపెండెంట్ పనిచేయండి. ప్రభుత్వం వెంబడి ఉన్నది. ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వాన్ని వేయాలని చెప్పినా మేము వీళ్ళందరూ ఆ నాయకులకు అందరూ కూడా మేము తెలంగాణ ఉద్యమం లాగా రాజకీయం చేయదలుచుకుంటే రోజు వీళ్ళు చిట్టలో ప్రభుత్వం ఏర్పడగానే మీరు ప్రభుత్వంకు సహకరించి పనిచేయండి అని చెప్పారు. ప్రభుత్వం సహకరించి పని చేస్తుంటే ఎవరు టీఎన్జీఓ వెనకాల ఏ రాజకీయ శక్తి లేదు. కావాలంటే జగదీష్ గారు అడగారు, ప్రమాణం చేసి చెప్పండి మేము ఉన్నామని ఎవ్వరు లేరు. తప్పది. వెంకట్ గారు రాజకీయ పార్టీ ఎవరు లేరు. భరత్ గారు చెప్పండి భరత్ గారు ఒక్క నిమిషం లెట్ మీ కంక్లూడ్. నేను మధ్యలో మాట్లాడుతున్నప్పుడు మీరు మధ్యలో శ్రీనివాస్ గౌడ్ గారిని మాట్లాడమని చెప్పారు. ఈ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పిన చెప్పండి ఈ రోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ కూడా చాలా క్లియర్ గా మీరు కూడా ప్రభుత్వంలో ఒక భాగము, మీరు వాస్తవ పరిస్థితుల్ని అర్థం చేసుకోవడానికి వారికి చెప్తూనే ఆ సమస్యల పరిష్కారానికి ఒక 3 మెంబర్స్ కమిటీని కూడా వేయడం జరిగింది. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ తోటి వాళ్ళతో చర్చలు జరపండి, వారి సమస్యలు ఏందో తెలుసుకోండి అని చెప్పి వేయడం కూడా జరిగింది. కాకపోతే ఆ చెప్పిన దాన్ని ఒకటే ఎందుకనంటే వారొక ఆవేదనతోటి బాధతోటి రాష్ట్ర పరిస్థితి విషయము ఉన్న లాస్ట్ టైం పెండింగ్ లో ఉన్నవి కేవలం ఇవి కాక కూడా అనేక సమస్యలు ప్రభుత్వం ఏర్పడినప్పటికెళ్ళి ట్రాన్స్ఫర్స్ గానీ, ప్రమోషన్స్ గానీ, వేరే ఇతర ఇష్యూస్ గానీ, 1వ తారీఖు జీతాలు ఇవ్వడం గానీ వీలైనన్ని చేస్తున్నాము, తగ్గిమవి కూడా ఒక్కొక్కటిగా చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా దీన్ని తప్పు పట్టడం గానీ దీన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తలేరు. వారు కూడా దీన్ని అర్థం చేసుకోవాలి, రాష్ట్ర పరిస్థితి కూడా విషయాన్ని అర్థం చేసుకోవాలి, ఉన్న పరిస్థితిని అర్థం చేసుకోవాలి. మీరు కాకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారని చెప్పి ఒక బాధతోటి వారు మాట్లాడడం జరిగింది. ఓకే మీకు కట్ అవుతుంది వెంకట్ గారు. ఎస్, బాధతో మాట్లాడడం జరిగింది. బట్ ఒకటన్నా నన్ను కోసుకొని తిన్నా డబ్బులు రావు, ఇంకా వచ్చే పరిస్థితి లేదు అని చెప్పారు. సో ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ గారు అన్నట్టు నాన్ ఫైనాన్షియల్ డిమాండ్స్ చేయొచ్చు కదా. ఇప్పుడు భరత్ గారు దాని గురించి ఆల్రెడీ 3 మెంబర్స్ సీనియర్ ఐఏఎస్ అధికారులతో నవీన్ మిట్టల్ గారితో కృష్ణ భాస్కర్ గారితో వారితో ఒక కమిటీని కూడా వేయడం జరిగింది కదా. ఓకే, ఇవాళ చర్చలు జరపడానికి ఒక కమిటీని కూడా వేయడం జరిగింది కదా. వారం రోజుల్లో వాళ్ళతో చర్చలు జరపండి, ఆ చర్చలు దానికి సంబంధించి పరిష్కరిస్తామని చెప్పి కదా కమిటీని కూడా వేసారు. కానీ ఇప్పుడు మీరు ఇవన్నీ అసెస్ చేయకుండా హామీలు ఎట్లా ఇచ్చారు? ఇప్పుడు ఎందుకంటే మీరు ఇప్పుడు వాళ్ళు 2 డిఏలు వదిలితే మీరు 3 డిఏలు మీరు ఇవ్వాలి, అంతేనా జగదీశ్వర్ గారు? ఇప్పుడు వాళ్ళు 2 డిఏలు ఇవ్వలేదు, ఇప్పుడు 2 ఇవ్వలేదు, మీరు 3 ఇవ్వలేదు, 5 అయిపోయినాయి. ప్లస్ పిఆర్సీ ఆల్రెడీ పెండింగ్ ఫ్రమ్ చాలా రోజుల నుంచి పెండింగ్ లో ఉంది. అది పక్కన పెడితే
డిఎస్ మెయిన్ ఏంటంటే 5 డిఎల్లో కనీసం ఒక 2-3 అన్న అనౌన్స్ చేస్తే ఉద్యోగులు కూల్ ఆఫ్ అవుతారు కదా. భరత్ గారు 100% ప్రతి ఒక్క దాన్ని ఏవైతే ఫైనాన్షియల్ సంబంధం లేని వాటిని ఆ కమిటీ తోటి చర్చించి దాన్ని తక్కిమవి కూడా చేస్తాము దాన్ని. కాకపోతే ఇప్పుడు ఉన్న పరిస్థితుల విషయంలో మీరు అర్థం చేసుకోండి అని చెప్పి మటుకే చెప్పాను తప్ప కంప్లీట్ గా చెయ్యను అని ఎక్కడ కూడా చెప్పలేదు దాంట్లో. అంటే కొద్దిమంది నేను అంటున్నారు ఏంటంటే ఉద్యోగుల్ని ప్రజల్ని ఉద్యోగుల మీదకి ఉసుగొల్పారు, 2% ఉన్నవాళ్ళు 98% డిక్టేట్ ఎట్లా చేస్తారు అని కామెంట్ చేశారు అని అంటున్నారు. భరత్ గారు దాన్ని ఇప్పుడు ఒక దాన్ని మాట్లాడినప్పుడు ఇప్పుడు ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు ప్రతి చోట మాట్లాడుతూ ఇంటికొక ఉద్యోగం ఇస్తా అని చెప్పి చెప్పారు. నేను దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి చెప్పారు, లేకపోతే చేయకపోతే తల నరుక్కుంటా అని చెప్పి చెప్పారు. సరే ఇప్పుడు ఏదైనా మాట్లాడినప్పుడు ఒక కాంటెక్స్ట్ లో మాట్లాడినప్పుడు దాన్ని ఏ రకంగా మనం తీసుకుంటాం అనే దానిపైన కూడా ఉంటది భరత్ గారు. వారికి నిజంగా ఉద్దేశం లేకపోతే, నిజంగా మాట్లాడటం లేకపోతే 3 సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లతో కమిటీ ఎందుకు వేస్తారు? ఎందుకు చర్చలు జరపమని చెప్తారు? అండ్ మీరు కూడా ఉన్నారు కదా, మీ దగ్గరనే కదా అయింది. ముఖ్యమంత్రి గారు మాట్లాడింది మీ మాట్లాడింది కదా. సో వారు మాట్లాడిన పద్ధతి మొత్తం కూడా మీరు వినుంటారు కదా, దగ్గరికి వెళ్ళి చూసుంటారు కదా. ఇన్ వాట్ కాంటెక్స్ట్ ఈ స్పోక్ అని. ఈ స్పోక్ ఏంటంటే సమరము అంటే సమ్మెలు, స్ట్రైకులు, సమరాలు వద్దు, పరిస్థితి ఇది, ఖజానా పరిస్థితి ఇది. 6,500 కోట్లు ఉద్యోగాలు, జీతాలు, పెన్షన్లు పోతున్నాయి, ఇంకో 6,500 వడ్డీ అప్పులకి పోతున్నాయి. వాస్తవ పరిస్థితులు చెప్పి మీరు ఇప్పుడు ఇంకా ఏదైనా సమ్మెలకు అటువంటి వాటికి వెళ్తే ఇంకా మన పరిస్థితి చాలా ఇబ్బందికరంగా మారుతుంది, దాని వలన మనకే ఇబ్బందులు అవుతాయి అని చెప్పడం తప్పు కాదు కదా భరత్ గారు. కానీ చెప్పిన విధానం కరెక్ట్ గా లేదు అని కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టారు. భరత్ గారు ఇప్పుడు క్లారిటీగా నన్ను కోసుకొని తిన్నా అంటే చెప్పేసి క్లియర్ గా అయిపోయి మీరు రాకండి, చర్చలు ఎక్కడ ఇక కోసుకొని తిన్నా మేము ఇచ్చేది లేదు. ఉద్యోగులు ఏం కోరుకుంటారండి? వాళ్ళు డిఏలు అరే ఎప్పుడు వస్తాం చూసుకుంటారు. మా డిఏ వస్తాయి 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి. రంగాల్లో ఉన్న ఉద్యోగులను తీసేసినప్పుడు అరెస్టులు చేపించి కేసులు పెట్టి అనేకమైన ఇబ్బందులు గతంలో 10 అధికారంలో ఉన్నప్పుడు చేసినప్పుడు, ఇది పొలిటికల్ గా కేసులు పెట్టినప్పుడు కేసీఆర్ గారు ఏ రకంగా మాట్లాడినరు, ఏ రకంగా వాళ్ళని బెదిరించారు, ఏ రకంగా కేసులు పెడతామని బెదిరించారు, మర్చిపోయి ఈ రోజు మాట్లాడితే ఎట్లా? అక్కడ టీఎన్జిఓ అధ్యక్షుడు అంటే ఆయనే, మాకు టీఎన్జిఓనే కదా ఉద్యోగులు అంటేనే ప్రజలకు గుర్తొచ్చేది టీఎన్జిఓ నాయకుడు అక్కడ ఉన్నాడు. ఆయన చెప్పండి ఏం బెదిరించిండో చెప్పండి. ఆయన ఎవరు భయపడాడు జగదీష్ గాని, మా ముజీబ్ గాని చెప్పండి ఏం బెదిరించి చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ తెచ్చిన తర్వాత ఏం కష్టాలు చెప్పుకోమని చెప్పండి, వేదిక కదా ఇది కూడా. మీరెంత కష్టపడ్డారో తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ కష్టపడ్డాడు అన్న, 100% ప్రతి బిడ్డ కష్టపడ్డాడు. ఉద్యమ 1960s యాజిటేషన్ కి మొదలు పెడితే తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ తెలంగాణ కోసం పోరాడిండు, కష్టపడ్డాడు. కరెక్టే. ఇప్పుడు ముఖ్యమంత్రి మీరు దాన్ని చేసుకొని సరే మీ పార్టీ దాని పదవిని మీరు అనుభవించారు, మీరు పొలిటికల్ గా కష్టపడ్డారు. తమ్ముడిగో పొలిటికల్ గా వద్దు. ఇప్పుడు వాళ్ళ పరిష్కారం వాళ్ళు రెచ్చగొట్టలేదు, మీ ఇష్టం వాళ్ళు వింటున్నారు, మా వాళ్ళు కూడా వింటున్నారు కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా తప్పేం చేశాడంటే వాళ్ళని ఇక రాకండి అనేటట్లా మాట్లాడడం, పిలుచుకొని మాట్లాడి చర్చించే వేరే రకంగా ఉండేది. సేమ్ మీరు కూడా అదే చేస్తారు, అదే పద్ధతి చేస్తారు. అక్కడే పొరపాటు, అక్కడనే అదే పొరపాటు. ఇప్పుడు వారు వక్రీకరించాలనే దాంట్లోనే మీరు మాట్లాడుతుండ్రు. రాజకీయం వద్దు అనుకుంటేనే రాజకీయం చేస్తుండ్రు, ఈ రోజు వరకు రాజకీయం వద్దు అని అనుకుంటేనే రాజకీయం చేస్తుండ్రు. ఒక్క ఉద్యోగ సంఘ నాయకులు మేము పిలిచి మాట్లాడి చేసిండని చెప్పండి. ఈ రోజు వరకు కూడా మేము వింటారు. వెంకట్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు ఒక్క నిమిషం ఒకసారి అడుగుదాం. స్టూడియోలోనే ఉన్నారు జగదీశ్వర్ గారు. అడగండి. జగదీశ్వర్ గారు, ఇప్పుడు నిన్న సీఎం మాట్లాడిన దానిలో మీకు ఏమైనా ఆబ్జెక్షనబుల్ థింగ్ ఏమైనా ఉందా? ఆయన ఏమన్నారంటే, అంటే ఆయన సింబాలిక్ గా నన్ను కోసుకొని తిన్నా డబ్బులు రావు, డబ్బులు లేవు,
వాళ్ళు పెండింగ్ పెట్టి పోయారు కదా, డబ్బులు లేనిది ఎక్కడి నుంచి ఇవ్వాలి అని అంటున్నారు. మీరు సమరం ఎందుకు, ఎవరి మీద అని క్వశ్చన్ చేస్తున్నారు. ప్లస్ ఉద్యోగులు పెన్షనర్స్ ఉండేది 2%, 98% ప్రజలు, వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకోవాలి కదా అంటున్నారు. యాక్చువల్ గా జేఏసీ ఏర్పడ్డప్పుడు ఈ జేఏసీ తీసుకున్న నిర్ణయం యాక్చువల్ గా 3 నెలల నుంచి ముందే ఇది ఆల్రెడీ కార్యాచరణ ప్రకటించాం. మా కార్యాచరణ ప్రకటించిన మాదిరిగా ఉద్యోగుల సదస్సును జిల్లాల్లో పెట్టుకుంటూ రాష్ట్రంలో పెట్టినాం. కానీ ఆ ఉద్యోగుల సదస్సులో మేము జూన్ 9th మేము ఒక మహా ధర్నా కార్యక్రమాన్ని తీసుకుంటామని చెప్పాం. ఆ ధర్నా కార్యక్రమంలో అక్కడ ఉన్న ఉద్యోగులు అందరు అడిగినప్పుడు మళ్ళీ ఏ కార్యక్రమం ఉంటాయి అంటే తెలంగాణ ఉద్యమం మాదిరిగా అంచెలంచెల కార్యక్రమం ఉంటాయి. ఆ మహాధర్నాలో జూన్ 9th రోజు ఉద్యోగులందరినీ ఇక్కడికి 50,000 మందిని ఉద్యోగులు తీసుకొచ్చి ఒక ధర్నాను గాంధీ మార్గంలో మన ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి తెలియజేసి నిరసన తెలియజేస్తామని చెప్పాం. కానీ ఎక్కడ మేము ఇటువంటి సమరమో లేకపోతే పెన్ డౌన్ అని చెప్పిన మాటలు లేవు. మా ప్రెస్ నోట్ చూస్తే తెలుస్తుంది. కానీ అక్కడ ఉన్న కొన్ని పత్రికలో లేకపోతే ఎట్లా ఉంటుంది ఉద్యమం అంటే అంచెలంచెల ఉద్యమం ఉంటుంది. లాస్ట్కు మాకు ఏదైనా లాస్ట్కి ఏముంటుంది సామాన్య శరణ్యం అనే ఉద్దేశంతో అది మాట్లాడింది. కానీ ప్రభుత్వం మీద దండయాత్ర అని కాదు. మరి ముఖ్యమంత్రి గారు మమ్మల్ని పిలిచి 3 గంటలు మాట్లాడినప్పుడు మరి ఆ గత ప్రభుత్వంలో చాలా అప్పులు అయినాయి. 3 లక్షల కోట్లే అనుకున్నాం కానీ ఇప్పుడు 7 లక్షల కోట్ల చిల్లర అప్పున్నది. కొంచెం సమయం పాటించమన్నప్పుడు మేము దాదాపు 16 నెలలు వేచి చూసాం. వేచి చూసినప్పుడు మరి అప్పుడు కూడా ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. అది మరి సబ్ కమిటీలో మరి మల్లు భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం గారు, మా శ్రీధర్ బాబు గారు, మా పొన్నం ప్రభాకర్ గారు ముగ్గురు కలిసి సబ్ కమిటీ ఏర్పాటు చేసి ఏ నెలైనా కూడా దాని మీద చర్చ లేదు, మాట్లాడే సందర్భం లేదు. మరి గతంలో ఈహెచ్ఎస్ తీసుకున్నప్పుడు 186 ఒక జీవో తీసుకొచ్చినప్పుడు ప్రభుత్వం తరఫున చీఫ్ సెక్రటరీని చైర్మన్ చేసుకుంటూ అక్కడ 6గురిని మా ఉద్యోగ సంఘాల్లో 6గురు పెట్టేసి దాన్ని ఒక కమిటీ వేసేసి ఆ కమిటీలోనే మీకు హెల్త్ కార్డు ఇస్తామని చెప్పిన సందర్భం గుర్తుంది. మరి ప్రభుత్వం తరపున 350 కోట్లు, మా ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ 350 కోట్లు, 700 కోట్లతోని ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసుకున్నాను. కనీసం మాట్లాడకుండా మీ మంత్రుల దగ్గర పోతే 2-3 మంత్రులు మాకు దగ్గర ఉన్న వాళ్ళు పోతే పర్వాలేదు. కానీ మిగతా మంత్రులు 2 గంటలు 3 గంటలు కూర్చునబెట్టి కనీసం మాట్లాడలేని పరిస్థితి. కనీసం కొందరు మనం గుర్తు కూడా పట్టలేరు. వాస్తవానికి తెలంగాణ ఉద్యమంలో మన ఉద్యోగులే కీలక పాత్ర. ఇంతకుముందు పెద్దలు మాట్లాడుతున్నట్టు ఆ రోజు కూడా మా కరీంనగర్ జిల్లాలో నేను జిల్లా అధ్యక్షుడు ఉన్నప్పుడు అప్పుడు మా పొన్నం ప్రభాకర్ గారు ఎంపీగా ఉన్నారు అప్పుడు ఉద్యమంలో. అదే గంగుల కమలాకర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. వాళ్ళందరితో కలిసి మేము పోరాటం చేశాం. యాక్చువల్గా పొన్నం ప్రభాకర్ గారు మాకు ఆతిథ్యం ఇచ్చిన సందర్భాలు కూడా ఇలా గుర్తు చేస్తున్నాం. అందరం కలిసి ఆ రోజు తెలంగాణ ఉద్యమం చేశాం. మరి ఉద్యమం వచ్చిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఇలా ఉద్యోగుల పరిస్థితి మరి అప్పుడు ధనిక రాష్ట్రం అని మనమే చెప్పుకున్నాం. ఆ ధనిక రాష్ట్రం పోయి ఇలా పేద రాష్ట్రం. ఇప్పుడు ఒకటి మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేస్తే ఎంప్లాయీస్ సాలరీస్ ఎక్కువనే ఉన్నాయి కదా తెలంగాణలో. ఈవెన్ ఆంధ్రప్రదేశ్ కంటే కూడా ఎక్కువనే ఉన్నాయి కదా. ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు 23% ఇచ్చారు పిఆర్సీ, ఇక్కడ 30%. దాదాపు ఇంకా మనకన్నా ఒక 4-5 రాష్ట్రాలు ఎక్కువనే సాలరీస్ ఉన్నాయి. వాస్తవానికి మీకు ఇన్ఫర్మేషన్ ఉన్నాయి. నేను అనేది ఏంటంటే 29 రాష్ట్రాల్లో 6 రాష్ట్రాలు ఎక్కువ ఉన్నాయంటే నాట్ బ్యాడ్ కదా. 23 రాష్ట్రాల కంటే ఉన్నాం కదా. బ్యాడ్ లేదు, జీతాలు బ్యాడ్ అని చెప్తలేము. మరి ఇచ్చిన జీతాలు పిఆర్సీలు కోల్పోయినాం మనం. మరి అంతకుముందు దుర్మార్గానికి 2.5 పిఆర్సీలు కోల్పోయి అల్టిమేట్ గా ఎవరైనా సఫర్ అయిందంటే అది ప్రభుత్వ ఉద్యోగులే. లెట్ మీ టెల్ యూ వెరీ క్లియర్. అంతేగాని ప్రభుత్వ ఉద్యోగులకు ఏదో మేము ఇచ్చేస్తున్నాం అన్నది కాదు. ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగం చేస్తే జీతభత్యాలు ఇస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు ఆర్థిక పరమైన అంశాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బంది పడుతుంది. నెల అయితే 5,000 కోట్ల రూపాయలు మిత్తి కడుతున్నాం, పైసలు లేవని చెప్పారు. వారి మాటను గౌరవించడం. వారు 3 సార్లు ఇంటికి పిలిపించిండు. ఏ ముఖ్యమంత్రి గారు చేయని పని 3 గంటల సమయం ఇచ్చి 36 మందితో మాట్లాడి వారు ఇమీడియట్ గా ఇచ్చిన మాటను కట్టుబడి ఉండి కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చి గౌరవ మంత్రి వారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారిని, శ్రీధర్ బాబు గారిని, పొన్నం ప్రభాకర్ అన్న గారిని, కేశవరావు గారిని స్పెషల్ మెంబర్గా వేసి మీ సమస్యలన్నీ కూడా ఆర్థిక పరమైన సమస్యలు కాకుండా ఆర్థిక ఇతరమైన సమస్యలు 49 సమస్యలునే ఇవి పరిష్కారం అయితే అని చెప్పి గౌరవంగా చెప్పి అదే రోజు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. మేము హర్షించినాం, దండం పెట్టి బయటికి వచ్చినాం.
8 నెలలు అయినప్పటికీ కనీసం ఒక్కసారి పిలిపించి మాట్లాడుతుంటే ఒక్క సమస్య కూడా పరిష్కారం చూశారు జీ తెలుగు న్యూస్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుత రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది అనేది దయచేసి అర్థం చేసుకుంటూ ఉద్యోగ సంఘాలని కుండ బద్దలు కొట్టి చెప్పారు. రాష్ట్రానికి అప్పులు పుట్టడం లేదు, ఢిల్లీలో మనల్ని కలవడానికి ఎవరు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, పరిస్థితి ఇలా ఉందని నిన్న కూడా క్లియర్ గా చెప్పారు. అంటే సిచ్యువేషన్ అలాగే ఉంది. సో ఏంటి అంటే ఇప్పుడు రాష్ట్ర పరిస్థితి ఏంటి, ప్రస్తుతం ఇంతకుముందు గత ప్రభుత్వం వల్ల రాష్ట్రం దివాలా తీసిందని ఆల్మోస్ట్ చెప్పారు, నేను క్లియర్ గా ఇన్ఫార్మ్ చేశారు. మరి ఏంటి సీఎం చేసిన కామెంట్స్ మీరు ఏం అర్థం చేసుకున్నారు, ప్రస్తుతం మీకు ముందున్న డిమాండ్స్ ఏంటి, మరి మీరు ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సీఎం గారికి ఎక్కువ తెలుసు, మాకు కూడా తెలుసు. కానీ మా ప్రభుత్వ ఉద్యోగులుగా మా జీతభత్యాలు ఇచ్చే బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. మాకు రాయితీలు కాదు, మాకు స్కీములు కాదు, మాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు. మరి మీరు మాట్లాడండి, మమ్మల్ని పిలిచి మాట్లాడండి, డిస్కస్ చేయండి. మరి ఇలా రాజకీయ నాయకులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, వాళ్ళందరూ కూర్చోబెట్టి మా ఆర్థిక పరిస్థితి ఇట్లా ఉన్నది, కొంచెం సమయం పాటిద్దాం, మరి అందరినీ పిలిచి మాట్లాడవలసిన ప్రభుత్వం తీసుకోవాలి. కానీ ఇలా మేము అడగగానే మరి ముఖ్యమంత్రి గారు కొంచెం మా మీద అంటే వాస్తవాన్ని నాకు చూస్తుంటే ఉద్యోగ సంఘ నాయకులారా మీరు ఇది ఆపమన్నా అది మేము ఏది ఆపమంటలేము. వాస్తవానికి వెల్ఫేర్ ఇవ్వండి, ఎవరికైతే అర్హులైన వాళ్ళకి ఇవ్వండి. మీరు పేదవారికి ఇవ్వాలి, రాజ్యాంగంలో అదే ఉంటుంది కదా, అల్ప బలహీన వర్గాలకు ఇచ్చే పరిస్థితి ఉండాలి. కానీ ఇది ఎలక్షన్ల ఉచిత హామీలు ఎక్కువనే అంటారు, దానివల్ల ఈ సిచ్యువేషన్ అంటారు. అర్థమైంది, మేధావులుగా అర్థమవుతుంది కదా, బలహీన వర్గాలకు ఇవ్వాలని చెప్పారు. మరి అందరు ఇవాళ ఒకవేళ వైట్ కార్డు ఎవరికి లేదు అంటే ఓన్లీ ప్రభుత్వ ఉద్యోగి లేదు, ఒక అంగన్వాడీ టీచర్ 13,000 తీసుకున్నానికి లేదు, ఒక ఆశా వర్కర్కు లేదు. కానీ కోట్లు సంపాదించిన వాళ్ళు పెద్ద పెద్ద కార్లు ఉన్న వాళ్ళకు కూడా వైట్ రేషన్ కార్డు ఇవ్వడం, మరి ఇవన్నీ మనం పరిగణనలో తీసుకోవాలి, మేధా వర్గాలు ఆలోచించాలి. ఇలా జీతాలు ఇచ్చలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మరి కానీ ఇప్పుడు మరి ఇంతకుముందు గవర్నమెంట్ లో రాలే కదా టైంకు జీతం, 15వ తారీఖు 20వ తారీఖు వచ్చింది, ఇప్పుడు ఫస్ట్ కి ఇస్తున్నారు కదా, దాన్ని అప్రిషియేట్ 101% గౌరవ ముఖ్యమంత్రి గారు ఫస్ట్ డే ప్రమాణ స్వీకారం చెప్పిన మాట వాస్తవం, దానికి హర్షించడం. బరాబర్ ఫస్ట్ కి వారు జీతాలు ఇస్తున్నారు. కానీ మీ ద్వారా మేము మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాం, ఆర్థిక పరిస్థితులు బాగలేవు, మేము అర్థం చేసుకోగలుగుతాం. మేము ప్రజల సంక్షేమ పథకాలు ఆపి మాకు జీతభత్యాలు ఎక్కువ చేయండి అని అడుగుతలేము, ఎక్కడ కూడా బోనస్ అడగలేదు. దయచేసి ఇది మేము మీ ద్వారా వివరిస్తున్నాం, మాకు పిలిపించి మాట్లాడండి, మమ్మల్ని అవహేళన చేయకండి. మేము పోరాడిందే ఆత్మగౌరవం కోసం అని చెప్పినాం, అది కరువైంది కాబట్టి ఈడి వరకు వచ్చింది. ఇప్పటికైనా ఖచ్చితంగా ఏదైతే ప్రజలు పన్నులు కడుతున్నారో వారు పన్నులు కట్ట దాంతో జీతభత్యాలు తీసుకుంటున్నాం, జవాబుదారీ వ్యవస్థలో ఉన్నాం. కాబట్టి ప్రభుత్వ సంక్షేమాలు మోయవలసిన బాధ్యత మా పైన ఉంది. 100% ప్రభుత్వానికి సహకరించాలి కూడా. మా పరిస్థితి కూడా ఆలోచన చేయండి, మనం కూర్చొని మాట్లాడే. మెయిన్ గా ఇప్పుడు ప్రధాన డిమాండ్ ఏంటి, డిఏలు ఇమ్మంటారా? అదేనా ప్రధాన డిమాండ్, డిఏనా? ఇప్పుడు డిఏల విషయానికి వస్తే ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, ఆర్థిక పరిస్థితి బాగాలేదన్నారు. సరే, ఆర్థిక పరిస్థితి బాగాలేదు, అది మాట్లాడుకొని సమయం తీసుకుందాం. హెల్త్ కార్డు నడవడం లేదు, దానికి మేము పైసలు ఇవ్వడానికి అంగీకరిస్తున్నాం, మేము ఇస్తామని చెప్పి రైటింగ్ లో ఇచ్చినాం. హెల్త్ కార్డు ఇష్యూ చాలా సంవత్సరాల నుంచి కదా, ఇప్పుడు 5-6 సంవత్సరాల నుంచి మా జర్నలిస్ట్ హెల్త్ కార్డు అంటే సంవత్సరానికి 350 కోట్ల రూపాయలు మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకో 350 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కలుపుతుంది అన్నది. 700 కోట్లు అయితే గౌరవ చీఫ్ సెక్రటరీ గారు చైర్మన్ ఉంటారు, మా రాష్ట్ర అధ్యక్షులు మెంబర్ ఉంటారు, టీచర్ సంఘాలకి లోర్ మెంబర్ ఉంటారు. ఏదైనా జరగడానికి జరిగితే ఒక 50 కోట్ల రూపాయలు బఫర్ గా పెట్టుకుని దాంట్లోకి వెళ్ళి ఇస్తామని చెప్పి ఒప్పుకున్నారు. కానీ ఒక్క రోజు కూడా మీటింగ్ పెట్టలేకపోయినరు. మా ఆవేదన అదే. ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా మేము పోయినప్పుడల్లా మాటిస్తున్నారు, కానీ వేరే ఖర్చించడం చాలా సంతోషం. నవీన్ మిట్టల్ గారితో కూడా రాష్ట్ర అధ్యక్షుడు నాయకత్వం కలిసినాం. రేపు వారు 4 గంటలకు రమ్మని చెప్పిండ్రు, వారి ద్వారా కూడా వెళ్లి మీ ద్వారా మరోసారి మేము తెల్లం చేస్తున్నాం. మేము ఎక్కడ కూడా రోడ్డు మీద వచ్చి ఉద్యమాలు చేసి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టి ప్రజలని ఇబ్బంది పెట్టాలనేది మా ఆలోచన కానే కాదు. మా ఆలోచన ఏంది, మా ఆత్మగౌరవాన్ని, మాది సాయిబాబా సిద్ధాంతం. మీరు మమ్మల్ని చూడండి, మేము మిమ్మల్ని చూస్తాం. మావి ఏవైతే ఆర్థిక పరమైన అంశాలు కాకుండా ఆర్థికేతర సమస్యలు ఉన్నాయో దానికి మాట్లాడి ఆ మాటల ద్వారా సమస్యలు పరిష్కారం చేయండి. మిగతా అన్ని విషయాలలో కూడా మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. బల్మూరు వెంకట్ గారు దీనిలో ఏముంది, వాళ్ళు క్లారిటీ చెప్తున్నారు, ఆర్థిక పరమైన ఇష్యూస్ కాదు, ఆర్థిక పరమైన అంశాలు కానివి, ఎస్పెషల్లీ ఇప్పుడు హెల్త్ కార్డ్స్ రిలేటెడ్ అడుగుతున్నారు. వాళ్ళు కంట్రిబ్యూట్ చేసి సిద్ధంగా ఉన్నారు. ప్రధాన సమస్య ఏంటంటే ఎంప్లాయీస్ కొద్ది మందికి 2-3 లక్షలు ఇప్పుడు మెడికల్ బిల్స్ పెండింగ్ లో ఉండడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. వాళ్ళకి ఇప్పుడు మామూలు వాళ్ళేమో బయట వాళ్ళేమో ప్రైవేట్ ఇన్సూరెన్స్ చేయించుకుంటారు. ఎంప్లాయీస్ మాకు హెల్త్ కార్డు ఉంది కదా అని ఇన్సూరెన్స్ ఉండదు, కానీ ఆ డబ్బులు రావట్లేదు.
భరత్ గారు, దానికి సంబంధించి అన్ని ఇష్యూస్ తో మాట్లాడనీకే ఇప్పుడు నవీన్ మిట్టల్ గారితో, కృష్ణ భాస్కర్ గారితో, ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్లతో కమిటీ వేసారు. తప్పనిసరిగా వారితో సంప్రదింపులు జరిపి ఏదైతే ఆర్థిక పరం తోటి లింక్ లేనివి, ఫైనాన్స్ తోటి లింక్ లేని వాటివి 100% ఆ ఇష్యూస్ అన్నిటిని కూడా తప్పనిసరిగా గవర్నమెంట్ రిజాల్వ్ చేస్తుందండి. భరత్ గారు, చెప్పండి శ్రీనివాస్ గౌడ్. భరత్ గారు, నేను చెప్పినవి వాళ్ళకి ఏమైనా కాంట్రవర్సీలు ఉన్నా? మేము అడిగింది ఏంటి? మేము చెప్పింది కూడా వాళ్ళు చెప్పింది కదా. నాన్ ఫైనాన్షియల్ డిమాండ్ చేయండి ఇమ్మీడియట్ గా. ఎవరం కూడా కోరుకోమండి. మేము రాష్ట్రం ఇబ్బంది పడాలా, సమ్మె చేయాలా, ప్రజలు ఇబ్బంది పడాలా, మా వాళ్ళు ఇబ్బంది పడాలి అని కోరుకోం. మేము అన్ని అనుభవించి వచ్చినమే కదా. వాళ్ళతో పాటు అంతా కలిసి వచ్చిన రాష్ట్రం మంచిగా ఉండాలి, మా ఉద్యోగులు మంచిగా ఉండాలి. మీకు ఫస్ట్ రిటైర్మెంట్ ఉద్యోగులకు ఎవరి మంత్ మీరు ఇస్తామని మాట ఇచ్చారు. ఎవరి మంత్ వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చేస్తాం. మీరు ఇచ్చిన మాట ప్రకారం మొన్ననే 15 రోజుల క్రితం మాట్లాడింది కదా, దాని ప్రకారం విడుదల చేయండి. రిటైర్మెంట్ అయిన వాళ్ళు డ్యూ చేయండి, వీళ్ళతో చర్చించండి, నాన్ ఫైనాన్షియల్ చేయండి. అందరం సహకరిస్తాం, మంచి రిజాల్వ్ చేయడానికే కదా భరత్ గారు ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్లతో కమిటీని వేసింది. ఇంతవరకు రాకుండా అందుకే కమిటీని వేసారు కదా భరత్ గారు. ఇంతకు ముందు వారే మాట్లాడుతూ చెప్పారు కదా, వాళ్ళతో కూడా మా అధ్యక్షులు కలిసిండ్రు, మాట్లాడినరు అని చెప్పని. రిజాల్వ్ చేయనికే కదా భరత్ గారు చేసేది. భరత్ గారు ఇప్పుడు రిజాల్వ్ చేయనికే కదా చేసేది. ఇప్పుడు వారు అనేదానికి చాలా స్పష్టంగా రిజాల్వ్ చేస్తామనే కదా చెప్పేది. అంటే ఇన్ని రోజులు కొత్త 7 నెలలుగా మంత్రులు పట్టించుకోలేదు, అపాయింట్మెంట్ ఇవ్వలేదు అంటారు ఉద్యోగ సంఘాల నేత. భరత్ గారు వారు మాట్లాడుతూ కూడా ఇంతకు ముందు వారు మాట్లాడుతూ ఆల్రెడీ ఒక సబ్ కమిటీ ఉందా? అది ఇంకా కంటిన్యూ అవుతుందా? కేబినెట్ సబ్ కమిటీ ఉంది. పొన్నం ప్రభాకర్ గారిని వారు పొన్నమన్నని వారు అనేక సందర్భాల్లో కలిసిర్రు. వారు వచ్చిన ఒక సందర్భంలో నేను కూడా చూసిన, వారు అక్కడ ఉన్నప్పుడు వారు కూడా జీ అవార్డ్స్ వేదిక మీద పొన్నం ప్రభాకర్ గారు కూడా ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు. మేము అడిగేది కలవలేదని చెప్తలేము. పొన్నం ప్రభాకర్ గారిని కలిసాం, శ్రీధర్బాబుని కలిసాం, అలాగే భట్టి గారు కూడా కలిసాం. ముగ్గురిని వేరు కలిసాం. కానీ సబ్ కమిటీలో ముగ్గురు కమిటీ ఉన్నారు కాబట్టి ముగ్గురు కూర్చున్నప్పుడే ఈ సమస్యలు పరిష్కార మార్గంగా అవుతాయి. కానీ 7 నెలలు అయింది, ఇంకా కాలయాపన జరుగుతుంది. మేము అనేది ప్రభుత్వం చెప్పిన ఉద్దేశం మాకు 500 కోట్లు నెలకి ఇస్తాం, లేకపోతే 5 నుంచి 600 కోట్లు ఇస్తామని చెప్పినప్పుడు ఈ 3-4 నెలల్లో మా పెన్షనర్స్ ని, మా మెడికల్ బిల్స్ కూడా క్లియర్ అయిపోతాయి. 1 సంవత్సరం లోపల ఇవన్నీ పెండింగ్ బిల్స్ అంటే ఆర్థిక పరమైన కావు అంటే మా అక్కడ ఉన్న మా ఉద్యోగులు కూడా అదే అంటారు. ఆర్థిక పరమైన మాకు ఇచ్చేది అయితే ఇవ్వండి, మేము ఇప్పుడు పిఆర్సీ కొన్ని రోజులు వాయిదా వేసుకోవచ్చు. ఇవ్వండి అంటే ఒకటి మెడికల్ బిల్స్, రెండోది హెల్త్ కార్డ్స్. దానికి కూడా డబ్బులు కావాలి. ఇప్పుడు మెడికల్ బిల్స్ క్లియర్ చేయాలంటే డబ్బులు కావాలి, హెల్త్ కార్డ్స్ ఇవ్వాలంటే డబ్బులు కావాలి. ఇది నేనైతే చెప్తున్నా, హెల్త్ కార్డ్స్ అయితే న్యాయమైన డిమాండ్. హెల్త్ కార్డ్స్ ఇవ్వాల్సిందే. అందులో మీరు స్వచ్ఛందంగా 50 కోట్లు 350 కోట్లు మీరు కంట్రిబ్యూట్ చేస్తారు, 350 కోట్లు గవర్నమెంట్. అంటే హెల్త్ ఎవరికైనా, ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగులైన మాకే హెల్త్ కవర్ ఉంది, ప్రభుత్వ ఉద్యోగులకు హెల్త్ కవర్ ఉండడంలో తప్పు లేదు. పిఆర్సీ అంటే ఇంకా ఇప్పుడు ఉన్న పరిస్థితిలో అయితే సాధ్యం కాదు కదా. మీరు అడిగే పరిస్థితి లేదు, వాళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. పిఆర్సీ ఇస్తే 1వ తేదీ జీతం 30వ తేదీకి పోయినా ఆశ్చర్యం లేదు కదా. ఒక ఉద్దేశం ఏంటంటే రిటైర్డ్ ఉద్యోగులకు సంవత్సరాల నుంచి వాళ్ళ డబ్బులు రాకపోతే వాళ్ళ బిడ్డ పెళ్లికో, రేపు ఇల్లు కట్టుకోవడానికో, అప్పులు కట్టుకోవడానికో ఆ పరిస్థితి ఎట్లా ఉంటుందో అర్థం చేసుకోమంటున్నాం. మన గౌరవైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కలిసినప్పుడు కొంచెం సమయం పాటించమన్నారు. అంచెలంచెలుగా ఇవ్వమంటారు. ఒకటేసారి మేము మొత్తం ఇచ్చేసి ప్రభుత్వానికి దండయాత్ర చెప్తలేము. ఎందుకంటే మాకు కూడా ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇప్పుడు ఒక ఉద్యోగి రిటైర్ అవుతే మినిమం 40-50 లక్షల దాకా ఇవ్వాల్సి ఉంటుంది కదా. అదే మీదే 40-50 లక్షల్లో 10 లక్షల చొప్పున ఒక్కొక్కళ్ళకి అట్లా రిలీజ్ చేసుకుంటూ పోతే ఒకళ్ళకే పూర్తి కాకుండా అట్లా సాధ్యం కాదు. అంటే అట్లా ఇవ్వకపోతే కలిసే చట్టాలు, ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అందరికి ఇచ్చే అవకాశం లేదు. 3 సంవత్సరాల తర్వాత రిటైర్మెంట్లు వరుసగా అవుతున్నాయి. ఎందుకంటే వాళ్ళకి అమౌంట్ లంసంగా వస్తేనే వాళ్ళకి దేనికో దానికి ఉపయోగపడుతుందని వాళ్ళు అనేక పెట్టుకుని ఉంటారు. కాబట్టి ఆ రకంగా సరే వాటితో చర్చలన్నీ ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్స్ వాళ్ళందరూ అది సాధ్యం కదా. ఇప్పుడు నేను చెప్పింది 50 లక్షలు పెండింగ్ లో ఉంటే 10 లక్షలు చొప్పున ఒక సంవత్సరం కింద రిటైర్ అయిన ఉద్యోగిని ఆయన ఫస్ట్ ఇవ్వండి, పిఆర్టీ ఇవ్వండి. అట్లా ఇచ్చుకుంటూ పోతే నెలకు దాదాపు 600 కోట్లు ఇలా విడుదల చేస్తే క్రమక్రమేణా 700-800 పెంచుకుంటూ పోతే ఒక 5-6 నెలల్లో చాలా మంది రిటైర్మెంట్ ఉద్యోగులు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. మా పెండింగ్ బిల్స్ కూడా గ్రాడ్యువల్ కొంచెం పెంచుకుంటూ పోతే ఒక స్టేజ్కి వచ్చే వరకు 6-7 నెలలు 8 నెలల వరకు జీరోకి వచ్చేస్తుంది. మీరు ఇలా ఇవ్వకుండా ఇట్నే చేస్తుంటే ఇవాళ 9,000 లక్షల కోట్ల నుంచి అది క్రమకైనా 10,000-15,000 అట్లా పోతుంటది. మనం ఏ ప్రభుత్వం కూడా టాలర్ చేసే పరిస్థితి ఉండదు. కాబట్టి ప్రభుత్వాన్ని కోరుతున్నాం, మీరు మా ఉద్యోగులై అంచెలంచెలుగా ఇవన్నీ మేము ప్రభుత్వాన్ని సహకరిస్తాం. ప్రభుత్వ ఉద్యోగులుగా మేము
ఎప్పుడైనా ప్రభుత్వానికి ఏ ప్రభుత్వం అంటే ఆ ప్రభుత్వానికి అనుబంధంగా ఉంటాం. గత ప్రభుత్వానికి ఉన్నాం, ఈ ప్రభుత్వానికి ఉంటాం. ప్రభుత్వ ఉద్యోగులుగా మీ ప్రభుత్వం మా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారే ఉంటారు, మా సైన్యాధ్యక్షుడు. ఇలా సైన్యమైన మీ ఉద్యోగులకు మా జీతభత్యాలు ఇచ్చే బాధ్యత ఇలా రేవంత్ రెడ్డి గారు తీసుకోవాలి. ఇలా మార్నింగ్ కూడా మాకు చెప్పి ఒక కమిటీ వేయడం, మరి దాన్ని కూడా డిస్కస్ చేస్తామని చెప్పడం. మనం ఇప్పుడే మేము నవీన్ మిట్టల్ గారికి కృతజ్ఞత తెలియజేసాం. అది లోకేష్ కుమార్ గారు అలాగే కృష్ణ భాస్కర్ గారు ముగ్గురు కమిటీ చేశారు. వాస్తవానికి మంత్రులకు ముగ్గురు మంత్రులు కలవడం ఇబ్బందికరంగా అయింది, చాలా లేట్ అయింది కాబట్టి. భరత్ గారు చెప్పండి. భరత్ గారు చెప్పండి సార్. ఫస్ట్ సీనియర్ మంత్రులు వాళ్ళు శ్రీధర్ బాబు గారు గారి, భట్టి గారు గారి, మన పొన్నం ప్రభాకర్ గారు ఉద్యోగం నుంచి అందరికి మాకు కూడా టచ్ లో ఉన్న వ్యక్తి. మంత్రులు ఇప్పుడు వీళ్ళు పోయి మళ్ళీ ఐఏఎస్ ఆఫీసర్లు మాట్లాడి మళ్ళీ వాళ్ళతో మాట్లాడి ఇవన్నీ కాకుండా ముగ్గురు మంత్రుల కమిటీ ఉంది కదా, ముగ్గురు మంత్రుల కమిటీ వీళ్ళు పిలుచుకొని మాట్లాడితే మీరు డైరెక్ట్ గా ఆఫీసర్లో పెట్టుకోవాలండి. ముగ్గురు కమిటీ ముగ్గురు మంత్రులు పెట్టుకోవాలండి. చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఇది ఎంప్లాయీస్ అనేది. ఇది పెద్ద కాకపోతే చిన్నగా ఉన్నప్పుడే మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం అయ్యేటువంటి ఇవన్నీ కూడా. మంత్రులు టైం తీసుకోమని చెప్పండి, ఎంత పెద్ద ఏముంది, ఒక రోజు టైం తీసుకొని రేపు మధ్యాహ్నమో రేపు ఈవినింగ్ ఎల్లుండి మార్నింగ్ పిలుచుకొని ఆఫీసర్ కూర్చుంటే సమస్య పరిష్కారం అవుతుంది. ఇంతకన్నా పెద్ద ఇంపార్టెంట్ విషయం ఏం లేదు ఇక్కడ. వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఎక్కువ 10 లక్షల పైగా ఉన్న రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళు హైయెస్ట్ ఫస్ట్ ఎవరు రిటైర్మెంట్ అయినా ప్రయారిటీ ప్రకారం వాళ్ళకి ఇస్తూ నాన్ ఫైనాన్షియల్ చేస్తూ డిఎల్ 1-2 డిఎల్ ఇమ్మీడియట్ విడుదల చేసినట్లయితే వీళ్ళు అర్థం చేసుకుంటారు. అంతా మా ఎంప్లాయీస్ ఇచ్చిందంతా కాదు, అట్లా అనేటోళ్ళు కాదు, ఇచ్చిన హామీలు అన్ని అడిగేటోళ్ళు కూడా కాదు. అర్థం చేసుకొని కొంత వెసులుబాటు చేసే అవకాశం ఉంటుంది. కానీ మళ్ళీ ఆఫీసర్ కమిటీ తర్వాత మళ్ళీ మంత్రుల కమిటీ ఇవన్నీ ప్రొలాంగ్ అయిపోతాయి. అదే విధంగా ఇప్పుడు ఆర్టీసీ కూడా మనం చూస్తాం కదా, తొందరగా చర్చలు జరిగితే ఇబ్బంది లేకుండా ఉంటుంది. అది లేట్ అయ్యే వరకే చిలికి దాని వల్ల అయిపోయింది. ఇప్పుడు ఆర్టీసీలో కానీ ఇప్పుడు స్పెషల్ గా ఉద్యోగస్తులు కానీ ఇంతవరకు కూడా ఒక్క రాజకీయ పార్టీ ప్రమేయంతో మీరు చేయండి అని వాళ్ళతో మాట్లాడింది చర్చింది కూడా లేదు. వాళ్ళే మనం వెనక మీరు ఉన్నారనుకుంటారు, టీఆర్ఎస్ సైలెంట్ ఆపరేషన్ ఉంటే మేము డైరెక్ట్ గా మాట్లాడేది ఏముంది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే మేము మాట్లాడినాము, రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారు మేము కూడా కలుస్తాం సార్ చేయాలని చెప్పడంతో ఏముందని దాని తప్పేముంది. వాళ్ళ మా ఎంప్లాయీస్ ఇష్యూ మాట్లాడడానికి ఉంటే ఉండడానికి చెప్పడానికి ఖచ్చితంగా వాళ్ళకి ఇబ్బంది అయినప్పుడు ఇన్వాల్వ్మెంట్ అవుతాం. మా ఎంప్లాయీస్ ఏమైనా కష్టాలు వచ్చినప్పుడు పిలిచిన పిల్లలు కూడా ఇన్వాల్వ్మెంట్ చెప్పే ప్రభుత్వానికి కూడా ఉద్దేశం ఉంది. దాని గురించే వాళ్ళు సీనియర్ ఆఫీసర్స్ ని వేసి వారు డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇష్యూస్ ని రిజాల్వ్ చేస్తారు. ఇంతకుముందు వారే చెప్పి రేపు 4 గంటలకు వారిని రమ్మని చెప్పి కూడా టైం ఇవ్వడం జరిగింది. 100% ప్రతి ఒక్క దాన్ని కూడా రిజాల్వ్ చేసే ఉద్దేశంలోనే ప్రభుత్వం ఉంది. ముఖ్యమంత్రి గారు వారికి కేవలం చెప్పింది ఒక బాధ ఆవేదనతోటి వాళ్ళు కూడా గవర్నమెంట్ లో ఒక పార్ట్, వారే మెయిన్ సిస్టమ్. సో మన కుటుంబంలో ఉన్న సమస్యలు అర్థం చేసుకోవాలని చెప్పి వారికి విజ్ఞప్తి మటుకు చేయడం జరిగింది. ఇప్పుడు క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు జీ తెలుగు న్యూస్ చర్చ వేదికగా వాళ్ళు సమరం అని మేము అనలేదు, సమరం కాదు, సమరం అని ఎక్కడ చెప్పలేదు, దశల వారీగా ఆందోళన అని చెప్పాము. జూన్ 9న ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలుపుతామని చెప్పారు. అంతే తప్ప మేము సమరం అని అనలేదు. ప్రభుత్వంతో కోఆపరేట్ చేసిన సిద్ధంగా ఉన్నాం. 2 ఇష్యూస్ ప్రధానంగా అడిగారు, హెల్త్ కార్డ్ రిలేటెడ్, రెండోది రిటైర్డ్ అయిన ఉద్యోగులకు. నేను కూడా చెప్తున్నాను, వారు అన్నదానికి వారే చెప్పిండ్రు. 1-2 పత్రికల్లో ఎక్కడైనా మాట్లాడినప్పుడు సరే అన్నప్పుడు దాన్ని రాసే పద్ధతిలో అది వేరే రకంగా వచ్చినప్పుడు దాన్ని ముఖ్యమంత్రి గారు ఒక బాధల ఆవేదనతో ఎన్నిసార్లు నేను మాట్లాడినా ఎందుకు ఇటువంటి విషయాలు వస్తున్నాయని ఒక ఆవేదనతోటి వారు మాట్లాడారు తప్ప వారు కూడా ఎందుకో కుటుంబ పెద్దగా కుటుంబ సభ్యుల పైన వారు ఉన్న పరిస్థితిని అర్థం చేసుకోమని మాట్లాడారు తప్ప వాళ్ళపైన కోపంతో లేదా ఇంకా వేరే ఉద్దేశంతో వారు మాట్లాడలేదు. భరత్ గారు ఆ ఉద్దేశం వారికి ఉంది కాబట్టి ఇమీడియట్ గా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లతో ఒక కమిటీని వేసి సంప్రదింపులు జరిపి మంత్రుల కమిటీ ఉండగా మళ్ళీ ఎందుకు అధికారుల కమిటీ అంటారు? శ్రీనివాస్ గౌడ్ గారు ఒక పాయింట్ రైజ్ చేశారు, ఆల్రెడీ మంత్రుల కమిటీ ఉంది కదా, మళ్ళీ అధికారుల కమిటీ ఉంది, ఈ అధికారులు పోయి మళ్ళా మంత్రికి చెప్పడింది, అంతా చుట్టూ తిరిగేలా ఉంది. డైరెక్ట్ గా మంత్రుల కమిటీని దాంతో కదా అంటారు. ఐఏఎస్ ఆఫీసర్స్ ఆ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ కమిటీ విల్ రిపోర్ట్ టు ద చీఫ్ మినిస్టర్. ఎక్కడ కూడా మంత్రులు మళ్ళీ మాట్లాడాలి, మంత్రులు వెళ్ళి మాట్లాడతారని లేరు. ఆ కమిటీ రిపోర్ట్ తీసుకొని ఆ కమిటీ రిపోర్ట్ బేస్ చేసుకొని ఇస్తామని. ఎందుకంటే ముగ్గురు కలిసి సరే కూర్చోవడము సరే వేరేదైనా ఆలస్యం ఎందుకు ఇమీడియట్ గా రిజాల్వ్ చేయాలని చెప్పి కంప్లీట్ గా ఐఏఎస్ ఆఫీసర్స్ ని ఇదే టాస్క్ పైన పెట్టడం జరిగింది.
ఓకేనా అంటే మీకు ఇప్పుడు మంత్రుల కమిటీ ఓకేనా, ఐఏఎస్ అధికారుల కమిటీ? ఎవరైనా వారం రోజులు అన్ని సమస్యలు పరిష్కారం చేస్తున్నారు. ఇప్పుడు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిండ్రు. ఆఫీసర్స్ కమిటీ ద్వారా 7 రోజుల సమయం ఇచ్చిండ్రు. అది కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. సంతోషంగా ఉన్నాం, చాలా సంతోషంగా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు కూడా కృతజ్ఞతలు చెప్తున్నాం. అన్నారు చెప్పండి. ముఖ్యమంత్రి గారికి ఇలా వాస్తవానికి మాకు మార్నింగ్ మాకు న్యూస్ ఏంటంటే మేము కూడా చెప్పాం, మరి ఇలా మంత్రులు చాలా బిజీ ఉన్నట్టున్నారు, వాళ్ళైతే రాలేని పరిస్థితి. వాళ్ళు 3 మంత్రులు కలవడానికే దాదాపు 7-8 నెలలు అవుతుంది. మరి వీళ్ళు ఎప్పుడు కలుస్తారు, ఎప్పుడు సమస్యలు పరిష్కరిస్తే ఇలా మేము ప్రెస్ మీట్ లో కూడా మేము అదే చెప్పాం. మరి కాబట్టి ఒక ఆఫీసర్ల కమిటీ వాళ్ళు 6 రోజుల్లో మా సమస్యను ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకొస్తారా, ఆ సబ్ కమిటీ దృష్టి తీసుకొస్తారా, ఈ 10 రోజులలో మా ప్రాబ్లం సాల్వ్ చేయమన్నాం. ఆర్థిక పరంగా మాకు 500 నుంచి 600 కోట్లు ఇస్తా అని చెప్పారు. కాబట్టి ఏ నెల నుంచి ఇస్తారు, ఈ నెల నుంచే ఇస్తామని చెప్పారు. మా చాలా మంది ఇలా ఉద్యోగులు ఇబ్బందికరంగా ఉన్నారు. చాలా మంది ఇలా పెన్షనర్స్ నిన్ననే వరంగల్ ఒక బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి చనిపోయిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నా. చాలా మంది మాకు ఇలా ఉద్యోగులు ఇబ్బందికరంగా మాకు ఫోన్లు చేసుకుంటూ మీరు కూడా ఈ ప్రభుత్వానికి లొంగిపేరు మాట్లాడతలేరని వాళ్ళు అనడం, ప్రభుత్వం ఏమో మరి మీరు ఇట్లా బాధాకరం. ఎందుకంటే ఇప్పుడు రిటైర్డ్ ఉద్యోగులు వాళ్ళు పెళ్లి ఇల్లు వాస్తవం దీనికోసం పెట్టుకుంటారు. ఆ సిచ్యువేషన్ అట్లా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఆ విధంగా వచ్చేసింది. బట్ ఒకటి రిటైర్డ్ ఉద్యోగులు, రెండవది డిఎస్ కు సంబంధించి ఇప్పుడు 5 డిఎస్ ఉన్నాయి. 5 డిఎస్ ఒకసారి ఇస్తే గనక 5 ఇంటూ దాదాపు 4% అంటే 20% పెరుగుతుంది కదా. 20% 15% దాకా పెరిగే పరిస్థితి. మరి 15% అడిషనల్ గా ఇచ్చే పరిస్థితి అయితే కనిపించట్లేదు నాకు. ఇక మన ఫ్రీ బీస్ అవి ఎత్తేయాలంటే అది ఏ రాజకీయ పార్టీ, అన్ని రాజకీయ పార్టీలు అదే విధంగా తయారైనాయి. నేనైతే చెప్తున్నా జీ తెలుగు వేదికగా, జీ తెలుగు ఈజ్ అగేన్స్ట్ ఫర్ ఫ్రీ బీస్. ఈ ఉచితాలంటే మీరు ఇప్పుడు ఒకటి రైతుకు బోనస్ ఇవ్వండి, ఇది ఓకే. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి ఆ ₹1,00,000 పెళ్లికి ఇస్తే గనక సాధ్యం కాదు. కొన్ని ఉచితాలు, రుణమాఫీ కూడా 2 లక్షలు ఒక్కోళ్ళకి రుణమాఫీ ఎందుకు చేయాలండి? బోనస్ ఇవ్వండి రైతుకు. బోనస్ ఇస్తున్నారు మంచిది. ఎక్కడుంటాయి డబ్బులు, ఎక్కడుంటాయి? ఉండవు కదా. చాలా అటువంటి స్కీమ్స్ ఉన్నాయి. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం, వీళ్ళు బీఆర్ఎస్ ఇస్తుంది, కాంగ్రెస్ ఇస్తుంది, బీజేపీ ఇస్తుంది. మధ్యలో సఫర్ అయ్యేది మిడిల్ క్లాసు. మిడిల్ క్లాస్ మాట్లాడదు. ఒక్క రాజకీయ పార్టీ కూడా మేము ఉచితాలు రద్దు చేస్తామని అనదు. ఎందుకంటే వాళ్ళకి ఓట్లు కావాలి. మరి మీరు అప్పుడు రేజ్ చేయాలి కదా ఉద్యోగులు. మేము ఉచితాలు ఇచ్చే రాజకీయ పార్టీలకు ఓట్లు వేయమని మీరు మీ వాయిస్ రేజ్ చేయాలి కదా. ఒకసారి ఏ రాజకీయ పార్టీ ఉచితాలు రద్దు చేస్తే ఆ పార్టీకి ఓటేయమని మీరు చెప్పొచ్చు కదా. అప్పుడు కనీసం ఒకటో రెండో వింటాయి కదా. ఒకసారి ఉచితాలు ఇవ్వద్దంటే మా మీద బగ్గుమన్నారు. మాకెందుకు వచ్చిన బాధ రాబాయి, మా పని మేము మీకెందుకు వచ్చిన బాధ అంటే సఫర్ అయ్యేది ఇప్పుడు మీరే కాదు, మిడిల్ క్లాస్ మొత్తం సఫర్ అవుతుంది. ఇవాళ కాంట్రాక్టర్లకు బిల్లు రావట్లేదంటే కొన్ని దేశాలు ఎవరు కాంట్రాక్ట్ వేసేందుకు ముందు రోడ్డు వేసేందుకు ముందు రావట్లేదు, పనులు ముందుకు జరగట్లేదు. కాంట్రాక్టర్లకు తరపున మాట్లాడుతున్నాం అని కాదు, కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవటం వల్ల రోడ్లు జరగట్లేదు, ఇరిగేషన్ ప్రాజెక్టులు ముందుకు పోవట్లేదు. బిల్లు గవర్నమెంట్ లో పనిచేస్తే బిల్లు రాదన్న తర్వాత అభివృద్ధి మొత్తం ఆగిపోయింది. దీని గురించి వేరే సబ్జెక్ట్ ఇది మాట్లాడుకోవాలి. ఉద్యోగులైనా మిడిల్ క్లాస్ వాళ్ళైనా మాట్లాడుకోవాలి. అంటే ఇది పేదలకు వ్యతిరేకం కాదు. ₹2,000 పెన్షన్ ఇవ్వండి, 2,000 కాదు 3,000 ఇవ్వండి. వృద్ధాప్య పెన్షన్ ఇవ్వండి, వితంతు పెన్షన్ ఇవ్వండి, వికలాంగు పెన్షన్ ఇవ్వండి. దాన్ని ఎవరు తప్పు పట్టట్లేదు. పెళ్లి చేసుకుంటే ₹1,00,000 ఇస్తామంటే కరెక్ట్ కాదు. ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్టీసీ ఫ్రీ బస్ ఎందుకండి అందరికి? అరే ఫ్రీ బస్ మహిళల్లో డిజైనర్కి ఇవ్వండి, అందరికి ఎందుకు ఇవ్వడం? అండ్ ఇంకో విషయం, బల్మూరి వెంకట్ గారు, ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆర్థిక క్రమశిక్షణ ఒక్కటే రాష్ట్రాన్ని గట్టెక్కిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మరి ఆర్థిక క్రమశిక్షణ అంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలంటారు? ఇప్పటికే ప్రభుత్వం చాలా హామీలు నెరవేర్చాల్సి ఉంది కదా, మరి ఆర్థిక క్రమశిక్షణతో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలంటారు? దానికి స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ప్రకారంగా, సిస్టమ్ ప్రకారంగా ఏ రకంగా చేయాలో ఆలోచించి ప్రభుత్వం ముందుకు వస్తుంది. సరే మనం అనుకున్నవి చెప్పినంత సింపుల్ గా ఇప్పుడు భరత్ గారు చెప్పినట్టు ఫ్రీ బస్ ఎందుకు, రైతులకి రుణమాఫీ ఎందుకు, దానికి ఇదెందుకు అదెందుకు అని అంత సింపుల్ గా ఈజీగా చెప్పాను. వెంకట్ గారు ఫ్రీ బస్ ఎందుకన్నాను, రుణమాఫీ ఎందుకన్నా, షాదీ ముబారక్ ఎందుకన్నా, కళ్యాణ లక్ష్మి భరత్ గారు అధికారంలో రావడానికి ఉపయోగపడితే గానీ ఉచితాలు అన్నవి ఇంకా అలవాటు చేసుకుంటారు. ఆ విషయంలో ఏ రకంగా దానిపైన దేనికి ఏంది అని అంటే, సరే యాజ్ అన్ ఎడ్యుకేటెడ్ యంగ్ పొలిటీషియన్ ఈవెన్ ఐ హావ్ ఫ్యూ థాట్స్ అని నేను కూడా చెప్పగలుగుతాను దానిపైన. బట్ ప్రాక్టికల్ గా గ్రౌండ్ రియాలిటీకి వచ్చినప్పుడు దాని పరిస్థితి ఏ రకంగా ఉంటుంది. ఎందుకంటే నేను కూడా ఒక పెద్ద ఎలక్షన్ లో ఒక బాధితుడిని.
ఓటుకి 6,000 రూపాయలు ఇవ్వకపోతే రోడ్డు పైకి ధర్నా చేసిన ఒక ఎలక్షన్ లో నేను ఒక క్యాండిడేట్ ని. హుజురాబాద్ సో నాకు తెలుసు పరిస్థితి ఏ రకంగా ఉంటుందో. హుజురాబాద్ ఎన్నికల్లో 3,000 6,000 ఓట్లు ఓటుకి ఇచ్చిన రోజు పోటీ చేస్తున్నాను అక్కడ. నాకు తెలుసు పరిస్థితి. నేనేమంటున్నా మీరు రాజకీయ పార్టీలు ఒకళ్ళు చూసి ఒకళ్ళు హామీ ఇస్తున్నాయి, కనీసం ఇటువైపు వాయిస్ వినిపించే వాళ్ళు ఉండాలి కదా. మేము ఫ్రీ బీస్ ఇస్తే ఈ రాజకీయ పార్టీకి ఓటు వేయమని కనీసం ఒక 5% మంది చెప్పినా ఆ మొగ్గు చెప్తారు కదా, ఈ 5% ఓట్లు మాకు వస్తాయని చెప్పి. 1% ఓటు గురించి కూడా రాజకీయ పార్టీలు ప్రయత్నం చేస్తున్నప్పుడు ఒక 5% మంది 6% మంది ఫ్రీ బీస్ ఇస్తే మేము ఓటు వేయమని నిల్చుంటే కనుక డెఫినెట్ గా దాన్ని కూడా కన్సిడర్ చేస్తాయి. ఇక్కడ మనకు రాజకీయ పార్టీలు భరత్ కాదు, దానికి కూడా సమయం వస్తుంది. ఇప్పుడు దానికి కూడా దేనికన్నా ఒక సాచురేషన్ పాయింట్ వచ్చినప్పుడు అసలు లీడ్ తీసుకుంటామని చెప్తున్నా. జీ తెలుగు న్యూస్ విల్ టేక్ లీడ్. వీఆర్ అగేన్స్ట్ ఫ్రీ బీస్. అన్ని ఉచిత పథకాలకు కాదు, అన్ని కాదు. వికలాంగులు, వితంతులు, వృద్ధాప్య పెన్షన్స్ ఉండాలి. ఈ లక్ష రూపాయలు ఇచ్చుకుపోతే ఎవరికి సరిపోదు. ఒకళ్ళకే లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు ఇచ్చుకుంటూ పోతే దళిత బంధు పెట్టారు, ఓకే దళితుని ఉద్ధరణ చేయాలి. కానీ 10 లక్షల రూపాయలు ఇస్తే కనుక సాచురేషన్ సరిపోద్దా? ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఒక ఫ్యామిలీకి ఇస్తారు, 10 ఫ్యామిలీస్, దళిత ఫ్యామిలీస్ వాళ్ళే పక్క వాళ్ళని తిడతారు. అది ఎక్కడికి కాదు. అది ఈవెన్ బీసీ బంధు ఆల్సో 1 lakh అది వాళ్ళనే ఓడించింది అనుకోండి బీఆర్ఎస్ ను. దళిత బంధు, బీసీ బంధు వాళ్ళనే ఓడించింది. ఇప్పుడు కూడు, గూడు, తిండి, కూడు, ఈ రోటీ కపడా మకాన్ ఇవి ఇంపార్టెంట్. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టించండి, ఎవరు వద్దనరు. నేను ఇంట్లో విల్లా కట్టిస్తా అంటే రేపు ఒక డబుల్ బెడ్రూమ్ అన్నారు, రేపు విల్లా కట్టిస్తామంటే అవుతుందా? అంటే అట్లా కూడా ఇచ్చారు కదా కొన్ని ఊర్లకి. మీరు ఇందిరమ్మ ఇల్లు అంటే ఓకే 2 BHK అన్నారు, 2 BHK వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేకపోయారు, దానికి వాళ్ళ రిజల్ట్ పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయలేకపోయారు. రేపు నెక్స్ట్ ఇంకో రాజకీయ పార్టీ వచ్చి మేము విల్లా కట్టిస్తామని అంటారు. ఊర్లో ఒకటి విల్లా కట్టిస్తాం అంటారు, 10 మంది అగేన్స్ట్ అవుతారు. అందుకని దీన్ని స్టాప్ ఉండాలి కదా, ఎక్కడో దగ్గర ఆగాలి కదా. దీనికి నేను ఉద్యోగులు చొరవ తీసుకోవాలనుకుంటున్నా. ఎందుకంటే ఉద్యోగులు ఈ ఫ్రీ బీస్ వాళ్ళు ఎఫెక్ట్ అయ్యేది వాళ్ళు. మీరు మమ్మల్ని అడుగుతలేరు. వాస్తవానికి ఎప్పుడైనా మా జీతభత్యాలు అన్ని ఇచ్చిన తర్వాత మిగులు బడ్జెట్ ఉంటేనే ఏమైనా చేయాలి. కనీసం మా జీతభత్యాలు ఇచ్చలేని పరిస్థితి ఉంటే ఇది ఎవరు అడుగుతలేదు. అంటే నేను ఉద్యోగుల్ని కూడా ఒకటి అడుగుతున్నా. ఇప్పుడు జీతభత్యాలు, నేను ఒక టీచర్ కొడుకును, అప్పుడు ఏమనేవాళ్ళంటే బతకలేని బడిపంతులు అనేవాడు, బతకలేని బడిపంతులు. కానీ వాళ్ళ ఆ సిచ్యువేషన్ లేదు. ప్రైవేటు లో వస్తున్న ఉద్యోగాలకి, గవర్నమెంట్ లో ఉద్యోగాలకి చాలా గ్యాప్ ఉంది. నేను 2009లో నేను ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు మా ఫాదర్ కంటే ఎక్కువ జీతం నాకు 3 సంవత్సరాలకి, ఆయన 25 ఏళ్ల సర్వీసు 3 సంవత్సరాలకే ఆయన దాటిపోయినా. కానీ 2010 పిఆర్సీ తర్వాత ఆయన నన్ను దాటిపోయాడు. 14 పిఆర్సీ కేసీఆర్ ఇచ్చిన దాంతో మళ్ళీ నన్ను దాటిపోయాడు. సో ఇవాళ దర్ ఇస్ గ్యాప్. ప్రైవేటు, గవర్నమెంట్ చెప్తున్నా. అంటే బతకలేని బడిపత్తుల సిచ్యువేషన్ 2009 వరకు అది. రోషియా 39% ఇచ్చిన తర్వాత ఆయన నన్ను దాటిపోయాడు. నేను 3 ఏళ్ల సర్వీస్ లో 25 ఏళ్ల సర్వీస్ ఆయన దాటిపోయాను. ఆ తర్వాత భరత్ గారు చెప్పండి. ఇప్పుడు ఉద్యోగ జీతాలంటే ఫుడ్ ఎంత ఆహారం ప్రామాణికాలను బట్టి బియ్యం ఎంత, పప్పు ఎంత, ఎట్లా రేటు పెరిగినాయి దాని ప్రకారం పెంచుకుంటూ పోతారు తప్ప పిఆర్సీ అనేది అడ్డగోలు ఏదో పెంచడానికి ఉండదు. అట్లా జీతాలు ఎదుర్కొంటే జీతాలు ఎక్కున్నాయంటే ప్రభుత్వము ఒక రూల్స్ ఉన్నాయి. 5 years ఒకసారి పిఆర్సీ అది పెంచేటప్పుడు ఏం ఉన్నాయి. శ్రీనివాస్ గౌడ్ గారు 5 years మన రాష్ట్రంలో ఉంది, కొన్ని రాష్ట్రాల్లో 10 సంవత్సరాలు ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ఇవన్నీ దాదాపు 15 రాష్ట్రాలు సెంట్రల్ గవర్నమెంట్ పే స్కేల్ 10 సంవత్సరాలకు ఒకసారి ఇంప్లిమెంట్ చేస్తారు. వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ పే స్కేల్స్ వాళ్ళు మన స్టేట్ గవర్నమెంట్ కదా వాళ్ళకు కొంటున్నాను. రాష్ట్ర పరిస్థితులను బట్టి వాళ్ళు. నేనేమంటా అంటే నేను ఉద్యోగాల జీతాలు ఇవ్వడానికి ఎక్కువ పెంచడానికి వ్యతిరేకం కాదు. మీకు టైంకి జీతాలు రావట్లేదు కదా, ఈఎంఐస్ ప్రాబ్లం అవుతుంది కదా. ఈఎంఐస్ ప్రాబ్లం అవుతుందా లేదా? ఇవాళ రిటైర్ పెన్షన్ గురించి 2003 తర్వాత సిపిఎస్ లేదు కదా. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ గురించి మరి మీరు ఫైట్ చేస్తున్నారు చాలా మంది. కానీ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఇచ్చే పరిస్థితి ఉందా? ఎందుకంటే అప్పుడు ఉద్యోగుల సంఖ్య తక్కువ, ఉద్యోగుల జీతాలు తక్కువ. మీరు మాట్లాడుతారు కానీ ఇలా కొత్త అపాయింట్మెంట్ అయినాక ఎంత జీతం వస్తుంది? మా సీనియర్లను చూస్తారు జీతం. మీ నాన్న సీనియర్ అయిపోయాడు, కొత్త రిక్రూట్మెంట్ అయినా ఎంత అవుతుంది? 20,000 25,000 జీతం తీసుకుని ఎట్లా బతుకుతారు? 25,000 ఎక్కడండి? మినిమం దాదాపు మొన్న టీఆర్ఎస్ వచ్చింది అంటే ఇంకా చిన్న జీతకాలు చూడండి. ఒక అటెండర్ నుంచి ఇలా అంగన్వాడీ ఆశా వర్కర్లకు ఎంత ఉందండి?
వాళ్ళ అన్ని పనులు వాళ్ళతో అంగన్వాడీ పనులతో వాళ్ళతో చేస్తారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులని అంగన్వాడీ అనట్లేదు, పూర్తి స్థాయి ప్రభుత్వ ఉద్యోగులు కాదు, పూర్తి స్థాయి వారికి వాళ్ళతో పూర్తి స్థాయి వర్క్ చేయించుకుంటారు కదా అంగన్వాడీతో. అంటే కంపేరింగ్ భరత్ గారు గవర్నమెంట్ సెక్టర్ లో ఎట్లా ఎక్కువనే ఉంటది కంపేరిటివ్ ప్రైవేట్ సెక్టర్ కంటే. ప్రైవేట్ కంటే 2-3 రేట్లు ఎక్కువ ఉంది ఉంటది. ఇప్పుడు ప్రైవేట్ లో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసిన డాక్టర్ కి మాకు బయట 10,000 జీతం వస్తుంది. ప్రైవేట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రైవేటు ప్రభుత్వం మధ్య గ్యాప్ ఎక్కువైతే మళ్ళీ ఈ ప్రభుత్వ ఉద్యోగులనే ఈ ప్రైవేట్ లో ఉన్న వాళ్ళు తిడుతూ వాళ్ళ మీద అసూయ దేశం ఉంటదా? ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు సాఫ్ట్వేర్ లో ఉంటే వాళ్ళకు తండ్రి కన్నా తల్లి కన్నా ఎక్కువ జీతాలు ఉన్నాయి. ఈ రోజు చూసుకుంటే సాఫ్ట్వేర్ నేనే చెప్పాను, నేను మా ఫాదర్ ని ఆశ్చర్యపోతాం. సాఫ్ట్వేర్ కాదు మీడియాలో ఉంటూ 3 సంవత్సరాల్లో క్రాస్ చేశా, 3-4 సంవత్సరాల్లో క్రాస్ చేశా. తర్వాత ఆయన క్రాస్ చేశాడు, అది వేరే సంగతి. 20 సంవత్సరాలు సాఫ్ట్వేర్ చూసుకుంటారు. సాఫ్ట్వేర్ ఒకటే కాదు కదా, సాఫ్ట్వేర్ వాళ్ళకి ఎక్కువ ఉన్నది, మిగతా వాళ్ళకి ఎక్కువ ఉన్నది. పీజీ చేసిన వాళ్ళు అంటే ప్రైవేట్ లో డ్రైవర్ చేస్తుంటారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒకసారి జీతం వస్తే ఫస్ట్ నాడు జీతం వస్తే చిట్టి పైసలు కట్టాలి, ఇంటికి కిరాయి కట్టాలి, కరెంట్ బిల్ కట్టాలి, పిల్లల ఫీజు కట్టాలి, రేషన్ కి ఇవ్వాలి. ఇవన్నీ కూడా ఒక్క నెల లేట్ అయినా మేము మళ్ళీ 3 నెలలు వెనకెళ్ళిపోతాం. బోనస్ అడగలేదమ్మా ఇక్కడ కూడా. 1 లక్ష రూపాయలు జీతం చూస్తున్నారు కానీ మరి కిరాయి ఎంత పెరిగింది చూడండి, మన స్కూల్ ఫీజు ఎంత పెరిగింది చూడండి, ఎంత ఖర్చు ఎంత ఉంది చూడండి. సంపద పెంచాలి, అందరికి ఇవ్వాలి. పెరుగుడు నాట్ ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ పెరిగాయి అంటున్నారు, కానీ అందరికీ ఆ విధంగా పెరగట్లేదు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ పర్మనెంట్ ఎంప్లాయీస్ కాదు, ఇప్పుడు 1,50,000 పైగా కాంట్రాక్ట్ ఉద్యోగులు పనిచేస్తా ఉన్నారు. చాలా మందికి జీతాలు కూడా లేవు, హోమ్ గార్డ్స్ ఉన్నారు, సరైన సమయంకి రావట్లేదు, 14-15 తారీఖు వస్తున్నాయి. అట్లా చిన్న చిన్న అన్ని రిజాల్వ్ చేసుకోవాలి, వాళ్ళ దృష్టికి రాకపోవచ్చు కొన్ని ప్రభుత్వం దృష్టి. కమిటీ వేసి ఇమ్మీడియట్ గా దృష్టి తీసుకెళ్తే చిన్న డిపార్ట్మెంట్ వారిగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. చాలా డిపార్ట్మెంట్లలో నేనేం చెప్తా అంటే ప్రాబ్లం ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా ఉద్యోగులకు సపోర్ట్ చేస్తూ ఉంటారు, అధికారంలోకి వచ్చేసరికి మర్చిపోతూ ఉంటారు. ఉద్యోగులు కూడా 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వాన్ని మారుస్తూ ఉంటారు, వాళ్ళు నచ్చదు. ఇప్పుడు అప్పటి వరకు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు శత్రువు ఉండే, తర్వాత కేసీఆర్ శత్రువు అయినాడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి శత్రువు అవుతున్నాడు. ఇట్లా మారిపోతుంది. అక్కడ అంతకుముందు చంద్రబాబు సపోర్ట్ ఉండే, జగన్ మొన్న జగన్ అంటే ఎవరున్నా సరే ఉద్యోగులు సాటిస్ఫై ఇక్కడ ఉద్యోగులు బోనస్ అడగట్లేదు, సంక్షేమ పథకాలు ఆపి జీతాలు ఇవ్వమనట్లేదు, న్యాయంగా రావాల్సిన డిఏలు తమ శాలరీల నుంచి వచ్చేవి న్యాయంగా అడుగుతున్నారు. ఇక్కడ అవే ఇవ్వాలని కోరుతున్నారు, 14 నెలలుగా ఇవ్వాలని, రిటైర్మెంట్స్ బెనిఫిట్స్ ఇవ్వాలని కోరుతున్నారు. అన్ని ఇప్పుడు ఇచ్చేటి అన్ని పథకాల గురించి మాట్లాడుతారు, మేము మా జీవితం గురించి మా జీతం గురించి మాట్లాడుతాం. మా జీతం గురించి వాళ్ళు మాట్లాడతలేరు. మా జీతభత్యాలు ఇచ్చేది ప్రభుత్వం కదా, మా జీతభత్యాలు ఇచ్చేది ఎట్లా పని చేస్తాం మేము? చెప్పినట్టు ఒకటి ఎందుకంటే హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్. హెల్త్ సార్ పెన్షనర్లకైతే చాలా ప్రాబ్లం అవుతుంది. పెన్షనర్లు కాదు సార్, ఇప్పుడు నేను ఒకటి రిజాల్వ్ చేస్తారు భరత్ గారు, దాని గురించి చాలా ప్రాణాలు పోతున్నాయి. వెంకట్ గారు ప్రాణాలు పోతున్నాయండి, ఎందుకంటే హెల్త్ సంబంధించి మిగతా వాటి పక్కన పెడితే హెల్త్ కార్డు పనిచేయకపోతే వాళ్ళకేందంటే, ఇప్పుడు నేను ప్రైవేట్ ఎంప్లాయీ, నా కంపెనీ ఇన్సూరెన్స్ ఇస్తుంది, ప్రైవేట్ ఇన్సూరెన్స్ కట్టుకుంటున్నా. ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ఏంటంటే మాకు ఈ ఇన్సూరెన్స్ ఉందని వాళ్ళు వేరే ఇన్సూరెన్స్ కట్టరు, ఆ కార్డులేమో పనిచేయట్లేదు. పెన్షనర్స్ పరిస్థితి కూడా దారుణం, చాలా ప్రాణాలు ప్రైవేట్ హాస్పిటల్లో కట్టాలని పరిస్థితి. ఒకవేళ ప్రైవేట్ హాస్పిటల్లో బిల్స్ అయినా 2-3 సంవత్సరాల వరకు రాని పరిస్థితి. దీన్ని అర్జెంట్ గా రిజాల్వ్ చేయాల్సింది హెల్త్. అంటే ప్రభుత్వానికి మేము జీతాలు తరపున రిక్వెస్ట్ చేస్తుంది అంటే, సరే మిగతా డిఏలు ఇవన్నీ ఉన్నా హెల్త్ ఈజ్ పారామౌంట్, హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్. అది హెల్త్ కార్డ్ ఇష్యూస్ వాళ్ళు రెడీ ఉన్నారు. మేము 350 కోట్లు మా జీతంలో కొంత కట్ చేయండి, మీరు కొంత ఇవ్వండి అని అడుగుతున్నారు. ఇప్పుడు మొత్తం 100% కంట్రిబ్యూషన్ అనేది సక్సెస్ కాలేదు. బహుశా మరి శ్రీనివాస్ గౌడ్ గారు కూడా ఆయన మంత్రివర్గంలో ఉండి దాన్ని ఎందుకు రిజాల్వ్ చేయలేదో, 5-6 సంవత్సరాల నుంచి ప్రాబ్లం ఉంది హెల్త్ కార్డ్ జీవో తీసుకొచ్చేది 186 అది వర్కౌట్ కాలేదు, మొత్తం మేమే పెడతామన్నారు. అది ఎందుకు రిజాల్వ్ కాలేదు అర్థం కాలేదు. ఒక్క నిమిషం, శ్రీనివాస్ గౌడ్ గారు హెల్త్ కార్డ్ ఇష్యూస్ ఎందుకు రిజాల్వ్ చేయలేకపోయారు మీరు బీఆర్ఎస్ ప్రభుత్వంలో? మేము కొంతవరకు చేస్తాము భరత్ గారు. అది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పాపం రాజశేఖర రెడ్డి గారే అప్పుడు ఆరోగ్యశ్రీ పెట్టినప్పుడు మేమందరం పోయి అడిగితే ఎంప్లాయీస్ కూడా ఇస్తా అని చెప్పేవారు. అప్పుడు కూడా చాలా మీటింగ్లు పెట్టినాం, చేయగలిగినాం, సాధ్యం కాలేదు. అది అప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత వెల్నెస్ సెంటర్స్ పెట్టినాం. మేము ఇప్పుడు ఖైరతాబాద్ లో ప్రతి జిల్లాలో కూడా రిటైర్డ్ ఎంప్లాయీస్ కు వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేసినాం. మా ఎంప్లాయీస్ అందరూ ఆ రోజు కూడా మేము చెప్పినాం, మేము 50% ఇస్తాం, మా కమిటీ వేసి చేయండి,
మేము ఉట్టి ఫ్రీ వద్దు మాకు అని కూడా చెప్పడం జరిగింది. అప్పుడు కూడా ఆఫీసర్లు కొంతమంది ఆఫీసర్లు పడనీయలేదు దానికి. ఏదో కాల్ చేస్తే మెడకు పెట్టడం, మెడకు కాల్ పెట్టడం అట్లా చేయడం జరిగింది. లాస్ట్ ఒక జియో ఇచ్చినాం. జియో ఇచ్చి ఇంప్లిమెంట్ అయ్యే దశలో ఎలక్షన్ కోడ్ రావడం ఆగిపోయింది. రేపు కమిటీ ఉంది కదా, రేపు మీటింగ్ ఉంది కదా, ఫస్ట్ ఇది ఇమ్మీడియట్ గా దానిలో జర్నలిస్ట్ కూడా ఏర్పాటు చేస్తారు. జర్నలిస్ట్ కూడా హెల్త్ కార్డ్ విషయంలో కూడా మీ బీయింగ్ డాక్టర్ అంటే నాకు కూడా తెలుసు కాబట్టి ఆ విషయాలు ఎట్లుంటుందో నేను కూడా ఒకసారి జర్నలిస్ట్ కూడా ఇన్వాల్వ్ చేస్తాం. దాని జర్నలిస్ట్ కూడా మేము కలిపినాం, మేమే ఒప్పుకున్నాం. ఎంప్లాయీస్ లో కొంతమంది మా ఎంప్లాయీస్ జర్నలిస్ట్ వద్దు మన ఈహెచ్ఎస్ అంటే లేదు వాళ్ళు కూడా తెలంగాణ గురించి కష్టపడ్డారు, వాళ్ళు కూడా చేర్చుకుందాం మనతో పాటు అని చెప్పి జర్నలిస్ట్ కూడా ఈహెచ్ఎస్ లో మాతో పాటు చేర్చుకోవడం జరిగింది. జియో ఇవ్వడం జరిగింది. వెల్నెస్ సెంటర్స్ ఏర్పాటు చేసినాం. మొత్తం మందులన్నీ ఫ్రీ వచ్చి టోటల్ గా ఇప్పుడు వెంకట్ గారు చెప్తున్నారు, నేను కూడా డాక్టర్ కాబట్టి. భరత్ గారు నాకు కూడా అంటే హెల్త్ ఈ రోజు ఉన్న పరిస్థితులు ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే నాకు కూడా పర్సనల్ గా తెలుసు. అంటే మా ఫ్యామిలీలో కూడా చాలా మంది ఈ ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, మాకు కూడా రిపీటెడ్ గా కాల్స్ వస్తాయి. మీ బీయింగ్ డాక్టర్ నేను కూడా ఒకసారి మాట్లాడతాను. నేను కూడా ఒకసారి ముఖ్యమంత్రి గారితో ఈ విషయం పైన మాట్లాడి ఎట్లా దీన్ని రిజాల్వ్ చేయగలుగుతామో యాజ్ అన్ ఎమ్మెల్సీ ఐ ఆల్సో try to talk to the committee and chief minister and we'll try to resolve it as early as possible. అండ్ ఇంకో విషయం కూడా సార్, వెంకట్ గారు ఇంకో విషయం మీరు మాట్లాడుతూ అన్నారు కాబట్టి కార్పొరేషన్ ఉద్యోగులు, గ్రంథాలయ సంస్థ ఉద్యోగులు, యూనివర్సిటీ ఉద్యోగులు ఇంకొక 50 కోట్ల రూపాయలు ఇయ్యేందుకే సిద్ధంగా ఉన్నారు సంవత్సరానికి. వారిని కూడా దీంట్లో కలపండి. వారిని కలిపితే వారికి కూడా న్యాయం అవుతుంది. ఎట్లా మనం పైసలు ఇస్తున్నాం కాబట్టి వాళ్ళకు ఆ కమిటీ ఆ రోజు వాళ్ళని పక్కన పెట్టిన తర్వాత మాట్లాడతామని కనీసం ఇప్పటికైనా దాన్ని టేకప్ చేస్తే అందరికీ న్యాయం చేస్తున్న వాళ్ళం అవుతాం. తప్పకుండా మాట్లాడతాను, నేను ఒకసారి మాట్లాడి చేస్తాం. థ్యాంక్ యూ. సో సార్ ముజీబ్ భాయ్ రేపు మీటింగ్ ఉంది కదా, వెంకట గారు కూడా చెప్తారు, ముఖ్యమంత్రి గారు చెప్తారు. మీరు రేపు కమిటీలో ప్రధానమైన డిమాండ్ అదే పెట్టండి. తప్పకుండా డిమాండ్ గ్రంథాలయ. ఇప్పుడు జర్నలిస్టులనే మనం తీసుకున్నాం ఆ రోజు. జర్నలిస్టులు మనతో పాటు గవర్నమెంట్ ఉద్యోగులు కాకపోయినా అందరు జర్నలిస్టులు మనం చేర్చుకున్నాం. మరి వాళ్ళని కూడా మొదటి నుంచి మీరు అడుగుతారు, వాళ్ళని కూడా చేర్చుకొని డబ్బులు మనమే ఇస్తాం. వాళ్ళు ఇస్తారన్న తర్వాత మంచి ఫెసిలిటీస్ కావాలని కోరుకుంటున్నారు. రేపు డిమాండ్ ప్రధానమైన డిమాండ్ లో ఈహెచ్ఎస్ ఇమ్మీడియట్ గా ఏర్పాటయ్యేటట్లు, ఏ ఎంప్లాయీ ఏ జబ్బు వచ్చినా ఏ కార్పొరేట్ హాస్పిటల్ అడ్మిట్ చేసుకోకపోతే, వైద్యం చేయకపోతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామన్నట్టు చేయండి. హాస్పిటల్ కి చెల్లించిన బకాయిస్ కూడా ఇమ్మీడియట్ చెల్లించేట్లు ఏర్పాటు చేయండి. చేసి ప్రధానంగా చేస్తూ మరి కొన్ని డిఎల్ ఇప్పించుకొని మిగతా ముందుకు పోతే బాగుంటది. ఇప్పుడు మీరే అంటున్నారు సమరం ఏం లేదు, సంతోషం. సమరం మేము కూడా ఎవరైనా చేయాలని వద్దు, మేము కూడా ఎవరు మిత్రులు కూడా మాట్లాడలేదు. ప్రభుత్వం సమరమేం లేదనేది కాదు. జూన్ 9th రోజు మహాధర్నాన్ని కార్యక్రమం పెట్టేసి 50,000 మంది ఉద్యోగులను నిరసన గాంధీ మార్గంగా నిరసన ప్రకటించి ఆ రోజు మేము రాబోయే కార్యాచరణ తీసుకుంటామని చెప్పినాం తప్ప సమరమే లేదు అంటే రేపు మొత్తం ఉద్యోగులకు ఏమి ఇవ్వకపోతే మాట్లాడమని కాదు. అక్కడ వాస్తవానికి ప్రభుత్వాన్ని ఏమడుగుతున్నాం, మేము మా ముఖ్యమంత్రి గారిని ఏమడుగుతున్నాం, మేము మెల్లమెల్లగా మా సమస్యలు పరిష్కరించండి. భరత్ గారు ఇప్పుడు సరే సీనన్న మాట్లాడుతూ సరే దానికి లేదనుకుంటా, సరే దాని ఏదో మాట్లాడి సరే మన దాని ఏదో టాపిక్ డివేట్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టుండ్రు. సరే మాకు చిత్తశుద్ధి ఉంది అన్న. మేము 100% ఆ కమిటీని వేసింది కూడా సమస్యలన్నీ రిజాల్వ్ చేయాలనే ప్రభుత్వం ఉద్దేశం ఉంది. సరే గతంలో ఎన్ని చేసిండ్రు, ఏ రకంగా చేయలేదు, ఈరోజు పరిస్థితి ఏ రకంగా ఉంది, దాన్ని అనుభవిస్తున్న మీకు చాలా దానిపైన స్పష్టత ఉంటది. ఈరోజు 1వ తారీఖు జీతం వస్తుందా లేదా, గతంలో ఎట్లు ఇచ్చిండ్రు, 10, 15వ తారీఖు రాకపోతే ఈఎంఐలు గట్టకి ఎటువంటి పరిస్థితి ఉండే కూడా చూసిండ్రు. అండ్ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు కూడా ఏ బాధ ఆవేదనతోటి మాట్లాడారు. మీరు కూడా ఆ కుటుంబంలో ఒక కుటుంబ సభ్యులు కాబట్టి, ప్రభుత్వంలో మీరు కూడా భాగస్వాములు కాబట్టి మీరు కూడా అర్థం చేసుకుంటారని చెప్పి భావిస్తూ 100% ఏదైతే ప్రతి ఇష్యూస్ ని కూడా రిజాల్వ్ చేసే ప్రయత్నం చేస్తాము. అండ్ నా వంతుగా ఈ హెల్త్ కార్డ్స్ కూడా మాట ఇచ్చిన కాబట్టి దాన్ని కూడా నేను కమిటీ తోటి ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకొని వెళ్తాం. అండ్ భరత్ అన్న నేను మీటింగ్ లో ఉన్నాను, మీరు నాకు అర్జెంట్ గా జాయిన్ కామంటే జాయిన్ అన్నాను. సో ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. థ్యాంక్ యూ వెంకట్ గారు. సో మొత్తాన్ని వెంకట్ గారు అయితే ఒక హామీ ఇచ్చారు, ప్రభుత్వంలో భాగంగా ఉన్నారు, రేవంత్ రెడ్డికి సన్నిహితులు కాబట్టి ఆయన అయితే ఒక హామీ ఇచ్చారు. శ్రీనివాస్ గౌడ్ గారు, హెల్త్ కాకుండా ఇంకా ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా నాన్ ఫైనాన్షియల్ రిజాల్వ్ చేసేది? ఇప్పుడు కొంతమంది ఎంప్లాయీస్ కు ఫస్ట్ జీతాలు రావట్లేదు, 15వ తారీఖు అయినా కూడా రావట్లేదు. ఉదాహరణకు హోమ్ గార్డ్స్ వాళ్ళకు బతుకుదేరు టోటల్ గా పోలీసులతో సమానంగా రిస్క్ పని చేస్తారు. వాళ్ళు ట్రాఫిక్ లో వాళ్ళే ఉంటారు, బాంబు స్క్వాడ్ లో వాళ్ళే ఉంటారు, నీటి వాళ్ళే ఉంటారు. వాళ్ళకు 15 రోజులకు 15th అయితే కూడా జీతాలు రావట్లేదు. హాస్పిటల్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ కు రావట్లేదు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కు రావట్లేదు. చాలా డిపార్ట్మెంట్ లో రివ్యూ చేయమనండి.
చీఫ్ సెక్రటరీ గారు ఫస్ట్ తారీఖు నాడు ఏ ఉద్యోగులకు ఉద్యోగులు అంటే పర్మనెంట్ ఉద్యోగులకి అని కాదు, కాంట్రాక్ట్ వీళ్ళతో ఈక్వల్ గా పనిచేసిన ఒకళ్ళ కట్ చేసి ఒకళ్ళకి ఇస్తామని చెప్పారు. అందరికి ఫస్ట్ తారీఖు ఇస్తారా కదా, ప్రతి ఒక్క ఉద్యోగి ఫస్ట్ తారీఖు ఇవ్వాల్సిందే, ఖచ్చితంగా 2 DL ఇమ్మీడియట్ విడుదల చేయాల్సిందే. రిటైర్డ్ అయిన ఉద్యోగులకు ఫేస్ మేనర్ గా ఇప్పుడు 5 అయినాయండి, ఇప్పుడు 5 DL ఎప్పుడు 5 వరకు ఇప్పుడు ఆపలేదు, 2 మీరు ఆపింది 3 ఆపినాము. ఈరోజు ఇప్పుడు వాళ్ళు ఇస్తాం మొత్తం ఇమ్మీడియట్ గా ఇస్తాం, 100 రోజులు మొత్తం ఇస్తామన్నారు. 100 రోజులు టోటల్ గా అవన్నీ ఇచ్చేస్తామన్నారు. 100 రోజులు దాటిపోయింది, సంవత్సరం అయింది. ఇవ్వండి, ఫస్ట్ ప్రియారిటీ ప్రభుత్వంలో ఉద్యోగులు తీసుకోండి, ఉద్యోగులకు సమస్యలు పరిష్కారం చేయండి. ఉద్యోగులను బెదిరించి వాళ్ళని భయపెట్టిస్తామంటే కాదు, వాళ్ళకి ఎవరు లేరు అనుకోకండి. మేము ఖచ్చితంగా వాళ్ళకి కష్టాలు జరిగినప్పుడు మేము గమనించుకుంటూ ఉన్నాం, వాళ్ళకి ఇబ్బంది అయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి సపోర్ట్ గా మేము ఉంటాం, వాళ్ళని కాపాడుకుంటాం. వాళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్ మా వాళ్ళు మా టీఎన్జిఓలు ఏదడిగినా న్యాయమైన డిమాండ్లే ఉంటాయి. ఖచ్చితంగా ఆ డిమాండ్ పరిష్కారం అయితే ఓకే, మాకు కూడా సంతోషమే. రోడ్ల మీద వచ్చి ధర్నాలు చేయాల్సిన అవసరం లేదు, ఇప్పటికే కష్టాలు పడ్డ అయిపోయింది. ఆ సమస్యలు పరిష్కారం కాకుండా వాళ్ళను బెదిరించే ధోరణి చేస్తామంటే మాత్రం వాళ్ళ పక్షాన్ని మేము మాట్లాడతాం, గ్యారంటీ వాళ్ళు సపోర్ట్ చేస్తాం. ఇప్పటి వరకు కూడా వాళ్ళను ఎవరు మీరు చేయండి అని చెప్పింది లేదు. మేము ఇన్వాల్వ్మెంట్ అయితే ఇంకా అనవసరంగా ఇబ్బంది పెడతారు, మీరు చేసుకోండి, మీ పని మీరు చేసుకొని గవర్నమెంట్లో ఉండేనే వాళ్ళ సలహాలు ఇచ్చడం, సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజు పత్రికలు చూసి మేము కొంతమంది మాట్లాడుకున్నాం. ఈరోజు మధ్యాహ్నమే ప్రసాద్ గారు నిజంగా బీఆర్ఎస్ రోల్ ఏం లేదా, డైరెక్ట్ గా టీఎన్జిఓలకు మాకు పేగుబంధం అది. మేము డైరెక్ట్ గా ఇన్వాల్వ్మెంట్ తప్పే ఉందని పిలిచిన పిల్లలకు మేము డైరెక్ట్ ఆఫీస్కి పోతాం. ఉద్యమంలో అక్కడ ఆఫీస్ పెట్టుకుని నడిపించుకున్నాం. తెలంగాణ రాష్ట్రం గురించే మేము పుట్టిన వాళ్ళం, అందరం ఉద్యమాలు సంఘాలు పెట్టుకున్న వాళ్ళము, కొట్లాడిన వాళ్ళము. తెలంగాణ రాదన్నప్పుడే జైలుకు పోయిన మేము, జైలుకు పోయినాం. జైల్లో పెట్టినా కూడా జైలు నుంచి విడుదలైన కూడా మళ్ళా తెలంగాణ కావాలని కొట్లాడిన వాళ్ళం. పుట్టి భయపడేదో ఉద్యమం చేస్తున్నాంగా మేము. డైరెక్ట్ గా వాళ్ళకి కష్టాలు వచ్చినప్పుడు మేము వాళ్ళ ఇళ్లలోకి పోతాం, వాళ్ళ టీఎన్జిఓస్ ఆఫీస్కి పోతాం. ఆ రోజు ఉద్యమ వేదిక ఎట్లయితే ఆఫీస్ పెట్టుకొని మేము నడిపిస్తామో మళ్ళీ అడుగుతాం, గవర్నమెంట్ కూడా మాట్లాడతాం, గవర్నమెంట్ తో చర్చిస్తాం. మీది ఉంది అని చెప్పారు, మీకు అనుబంధ సంఘం వాళ్ళు సమ్మెకు పిలుపునిచ్చారు, అవతల వాళ్ళు అశ్వత్థామరెడ్డి దాన్ని వ్యతిరేకిస్తున్నారు అని అంటున్నారు. ఆర్టీసీ పెద్దది డిపార్ట్మెంట్, అశ్వత్థామరెడ్డి గారు కూడా తెలంగాణ ఉద్యమంలో వారు కొట్లాడిన వ్యక్తి, సంఘం వాళ్ళు పెద్ద సంఘం, అందరు కలుపుకొని పోవాలని వారి ఉద్దేశం. అందరం కలుపుకొని ఒకటేసారి చేద్దాం, లేదంటే మాట్లాడదామని. విడిపోయి చేస్తే ఫెయిల్ అయిపోతుంది. తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే మధ్యలో ఫెయిల్ అయినప్పుడు ఎన్ని కష్టాలు పడ్డామో తెలుసది. కనుక ఆయన అనిండొచ్చు, కలిసిపోదాము, తప్పేం లేదు. కానీ వ్యతిరేకం అశ్వత్థామరెడ్డి గారు వ్యతిరేకం కాదు, ఆ డిపార్ట్మెంట్ కి వ్యతిరేకమని కాదు, లేకపోతే థామస్ రెడ్డి గారు అనుకూలం వ్యతిరేకమని కాదు. అందరం కలిసి చేయాలని మీ అనుబంధ సంఘం కదా థామస్ రెడ్డి గారు. ఏ అనుబంధ సంఘం అయినా ఖచ్చితంగా మేము వాళ్ళ డిమాండ్ ను మా సంఘం కనుక వాళ్ళు చెప్పి మేము సపోర్ట్ చేస్తాం ఖచ్చితంగా కూడా. ఆర్టీసీ 40 అన్ని రోజులు సమ్మె చేస్తే మీరే కదా వ్యతిరేకించింది, వాళ్ళందరినీ డిస్మిస్ చేస్తామని చెప్పారు, చనిపోయినారు ఆర్టీసీ కార్మికులు. అప్పుడు ఆ విధంగా మాట్లాడారు, తర్వాత లాస్ట్ లో వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు చేశారు. కరెక్టే, మాట్లాడడం కూడా జరిగింది, మంచి చేయడం జరిగింది, చెడు కూడా జరిగింది, మళ్ళీ మంచి చేద్దాం అనుకున్నాం. అనేక క్రమంలో ప్రభుత్వం నడిపేటప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి, మేము అన్ని చేసాం అనట్లేదు. అత్యధిక ఫండ్స్ ఇచ్చింది కూడా మా ప్రభుత్వమే. డైరెక్ట్ గా గవర్నమెంట్ నుంచి ఆర్టీసీకి అన్ని 100 కోట్లు ఇచ్చింది కూడా ఎక్కడ లేదు. ఆర్టీసీని ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించి జీవో ఇచ్చింది కూడా మా ప్రభుత్వమే. ఈసారి ప్రభుత్వంలో వచ్చింటే ఖచ్చితంగా ఆర్టీసీని 100% ఇచ్చిన మాట తప్పకుండా ఆర్టీసీ కూడా కాపాడుకుంటోళ్ళమే 100%. ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగులు కూడా హైయెస్ట్ పిఆర్సీ ఇచ్చేటోళ్ళమే. ఎట్లా ఇచ్చేవాళ్ళు ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఇప్పుడు మేము సంపద పెంచినామండి. మేము ఉన్నప్పుడు ల్యాండ్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, మా తమ్ముడు అదే డిపార్ట్మెంట్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కానీ జిఎస్టీ కానీ హైయెస్ట్ జిఎస్టీ ఇండియాలో మేము సంపద పెంచుకుంటూ పంచుకుంటూ పోయినాం. ఈ రోజు సంపద పెంచే దృష్టి లేరు ఆఫీసర్లు కానీ కొంతమంది నాయకులు కానీ, దాని దృష్టి లేరు. ఒక కోఆర్డినేషన్ తో పోయి సక్రమంగా చేస్తే నిలబడేది, ఒక కోఆర్డినేషన్ లేక అడుపు తప్పిపోయింది, ఒకరికొకరు సంబంధం లేకుండా అయిపోయింది. అదుపు తప్పిపోయి అదుపు వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తలేదు. చిన్నభిన్నం అయిపోయింది ఆర్థిక పరిస్థితి అనేది. మీరు ఎవరినైనా అడగదు. నేను అడిగితే ప్రతిపక్ష నాయకులు మస్తు మాట్లాడతారు అంటున్నారు. ఒక బస్ స్టాండ్ లో పోయి కూలేమని అడగని చెప్తుంది, పండ్లు అమ్ముకుంటున్నా అడగని చెప్తుంది, చాయ్ బండి అని అడగని చెప్తుంది. ఏమైందా అంటే గిరాకులు వేస్తారని. ప్రజలలో మనీ రొటేషన్ కావట్లేదు. మేము డబ్బులు ఇట్లా విడుదల చేసి 1,00,000 కోట్లు విడుదల చేస్తే గ్రామాలకు పోయేటివి రైతు బంధు అని, పెన్షన్స్ అని, రైతు బీమా అని చెప్పని, కళ్యాణ లక్ష్మి, గ్రామాలలో బ్యాంకులు పెట్టుకున్నారు, డబ్బులన్నీ తిరిగేటివి, రొటేషన్ సిస్టమ్ లో అయ్యేటివి.
20,000 కోట్లు రిలీజ్ చేశారు కదా రుణమాఫీ తోటి. ఎంత రుణమాఫీ చేసినా మేము కూడా చేసినాం కదండి. దాదాపు 80,000 కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చింది భారతదేశం ఎక్కడ లేదు చరిత్ర. చూసుకోండి మీరు ఎక్కడుందో చరిత్ర. మేము 10 ఏళ్ళు కరెక్ట్ ఎట్లా నడిచింది, ఇమ్మీడియట్ గా సంవత్సరంలో కింద మీద ఎట్లయితుంది అన్ని అంశాలు ఆలోచన చేసుకోండి. మీరు 3 ఏళ్ళు రిటైర్మెంట్ లేట్ చేశారు. ఏది 3 ఏళ్ళు 2021 నుంచి 24 వరకు రిటైర్మెంట్ లేవు. ఇక మొత్తం ఆ ఉద్యోగాలు చేసిరా, డబ్బులంతా మొత్తం ఉద్యోగులకి పోయినాయి, ఉద్యోగులకు మొత్తం తినేస్తున్నాను మాట్లాడదు. ఎన్ని వేల కోట్లు అనేది మాక్సిమం 10,000 కోట్లు ఇప్పుడు రిలీజ్ చేస్తే 10,000 కోట్ల మొత్తం అయిపోతుంది అంతే. మేము 1,00,000 కోట్లు ఖర్చు పెట్టాం కదా రైతుల గురించి, 78,000 కోట్లు ఖర్చు పెట్టాం కదా. మా 10,000 కోట్ల శ్రీనివాస్ గౌడ్ గారు నిన్న సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ పై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. మరి హామీలు నెరవేర్చకపోవడానికి కారణం ఆర్థిక పరిస్థితి దివాలా తీయడానికి కారణం, అన్నిటికీ కారణం గత ప్రభుత్వం చేసిన అప్పులే అని సీఎం రేవంత్ రెడ్డి నిన్న కుండ బద్దలు కొట్టి చెప్పారు. మరి దీనికి ఏం చెప్తారు? వారి ప్రభుత్వంలో చాలా మంది పెద్దలు మాకు అప్పులు తెలుసు, రెవెన్యూ ఎట్లా తెచ్చుకోవాలని తెలుసు, మా చాలా పెద్ద పార్టీ, అనుభవం ఉన్నటువంటి పార్టీ, మేము చాలా అనుభవం ఉన్న నాయకులము, మాకు అన్ని తెలిసి హామీలు ఇస్తున్నామని చెప్పి, అన్ని తెలిసి హామీలు ఇస్తున్నామని చెప్పి తెలియదంటే ఎట్లయితే అండి, మాకు చేత కాదంటే ఎట్లయితే అండి, మాకు డబ్బులు లేవంటే ఎట్లయితే అండి, అది కాదు కదా. ప్రభుత్వ ఎందుకు ఓటేసి ప్రజలు జనరల్ ఎవరే అని ఒక మేనిఫెస్టో చూసి ఓటేస్తారు. వేసిన తర్వాత ఏమంటారు, నువ్వు చెప్పినందుకు ఓటేసినాం భయ్, నువ్వు ఇస్తావా చేస్తావా అంతే, నువ్వేం చేస్తావో తెలియదు, ఎందుంటున్నా మంచిగా ఉంటావా అమ్ముతావా ఏం చేస్తావో మాకు సంబంధం లేదు, మా హామీ నెరవేర్చాలని ప్రభుత్వ ఉద్యోగులు కోరుకుంటారు, ప్రజలు కోరుకుంటారు. ఎవరైతే ఏదైతే హామీ ఇచ్చిర్రో వాళ్ళు కోరుకుంటారు ఖచ్చితంగా కూడా. తులం బంగారం ఇస్తామన్నావు ఖచ్చితంగా ఇవ్వు అంతే అంటారు. అంతే లేదు ఇంత అనుకున్నా అంత అనుకున్నా పొరపాటు వాళ్ళు హామీ ఇచ్చినప్పుడు 50,000 60,000 ఉంటుంది, ఇప్పుడు ₹1,00,000 అయింది. మరి వెనకటికి ₹1,000 ఉండే 50,000 అయింది. తులం బంగారం ఇచ్చుడు ఎందుకండి, రావాలని చెప్పి ఎట్లాంటి హామీలు ఇస్తే వాళ్ళైనా మీరే కాదండి. ఇప్పుడు నువ్వు తులం ఇస్తాన్నావు, ఇప్పుడు పెరిగింది కదా, అర్ధ ఇచ్చే పని, అర్ధ ఇస్తున్నాను చెప్పండి. ఏమి ఇవ్వకుండా అసలు తులం బంగారం సరే ఏదైనా చేసుకొని మిగతా అంశాల నుంచి కాదు. ఒక ముఖ్యమంత్రి గారు మాత్రమే కాదు, అక్కడ మంత్రులు కూడా సమన్వయం చేసుకోవాల్సిన అవసరం. మంత్రులు సమన్వయం చేసుకొని మంత్రుల కమిటీ బాధ్యత తీసుకోవాల్సిన రెస్పాన్సిబుల్ పర్సన్స్ మంత్రులు అక్కడ కూర్చొని, మంత్రులు అక్కడ నిలబడి, ఉద్యోగ సంఘం మా నాయకులను టీఎన్జీలో పిలుచుకొని, టీచర్ సంఘాల నాయకులను పిలుచుకొని, అవుట్ సోర్సింగ్ నుంచి కూడా కొంతమంది తీసుకొని మంత్రులు డైరెక్ట్ చర్చలు జరిపి అక్కడి నుంచి అక్కడ ముఖ్యమంత్రి గారి దగ్గరకు పోవాలి. మేము మొదటి పిఆర్సీ ఎట్లా ఇచ్చినామండి, అర్ధ గంట టీఎన్జీఓ నాయకులను, అవుట్ సోర్సింగ్ వాళ్ళను, క్లాస్ పిలుచుకున్నాం. 1 గంట లోపలనే మా ఉద్యోగులు 40%, 41% అడిగితే లేదు 42 రోజులు మీరు సమ్మె చేసి 43% ఇస్తామని ఇచ్చినాం. రెండో పిఆర్సీ 2 రోజులు ఇచ్చినామండి, గంట. గతంలో ఆంధ్రప్రదేశ్ లో సంవత్సరము 100 మీటింగ్లు అవుతుండే, 100 మీటింగ్లు 50 మీటింగ్లు అవుతుండే. 50 మీటింగ్ల తర్వాత కమిటీల మీద కమిటీలు వేసి సంవత్సరం 2 సంవత్సరాలకు పిఆర్సీ ఇస్తుంది. మేము అర్ధ గంటల పిఆర్సీ ఇచ్చినాం, గంటల పిఆర్సీ ఇచ్చినాం. మా పొరపాటు 3వ పిఆర్సీ ఇచ్చేటప్పుడు కూడా అదే విధంగా చేసింటే బాగుండేది. కానీ అప్పుడున్నటువంటి చీఫ్ సెక్రటరీ గారు కానీ అధికారులు కానీ చెప్పినా సరే, ఇన్ని చేసినా సరే 2018లో ఉద్యోగులు మీకు అనుకూలం లేరు, 23 అసెంబ్లీ ఎలక్షన్స్ లో కూడా లేడు. కరెక్ట్, 18లో ఉన్నారు, 2 సార్లు వ్యతిరేకమే. లేదు 18లో ఉన్నారు, 2014లో ఉన్నారు. అన్యాయంగా వాళ్ళు పనిచేసిన దానికి వద్దనికి లేదు. 2000 నెక్స్ట్ మొన్న వచ్చే వరకు ఏమైందంటే 2018 కాంగ్రెస్ మెజార్టీ వచ్చింది పోస్టల్ బ్యాలెట్ లో. చిండొచ్చు లేదు వేసిండ్రు, ఉద్యోగ కుటుంబాలు మొత్తం మాకు వేసినాయి, ఉద్యోగులు మాకు దూరం అనేది ఏం లేదు. మొన్నటి వరకు వచ్చినప్పుడు ఏమైందంటే అందరినీ నాయకులను పిలుచుకొని చర్చించి వాళ్ళకు మీకు నెక్స్ట్ ఎలక్షన్ కాగానే ఇస్తామని చెప్పి అతను మాట్లాడి చేసింటే బాగుండేది. మాట్లాడకుండా డైరెక్ట్ గా 5% అనే వరకే మా వాళ్ళకు అది ఏంది ఇంత తక్కువ ఇచ్చారని కొంచెం బాధ కలిగింది. ఇంకా కొన్ని అంశాలు ఉన్నాయి, అన్ని కొంత పొరపాటు జరిగినాయి, ఆఫీస్ లో పొరపాటు జరిగినాయి. మేము ఇంటర్నల్ గా ఏంటంటే ఎలక్షన్ కాగానే ఇస్తాం, పబ్లిక్ అంతా మొత్తం ఎంప్లాయీస్ కి ఐఎస్టీ జీతాలను బదనాం చేస్తున్నారు. ఎలక్షన్ కాగానే ఇస్తామని అన్నారు, కోఆర్డినేషన్ దెబ్బతింది. కొంచెం కోఆర్డినేషన్ పాయింట్. ఇప్పుడు ఉద్యోగులు సామాన్య ప్రజల మధ్య ఒక గ్యాప్ పెరుగుతోంది, ఇప్పుడు పెంచుతున్నారు. సామాన్య ప్రజలు ఉద్యోగుల మధ్య ఇప్పుడైనా ఆ గవర్నమెంట్ లోనైనా ఉద్యోగులు అంటే అక్కసు, ఈర్ష, అసూయ అన్నది పెరుగుతోంది. అది రాకుండా ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు అడుగుదాం. అంటే మనం ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఏంటంటే ఎంప్లాయీస్ తోనే పైసలు ఉన్నాయి, వాళ్ళతోనే ₹1,00,00,000 ఉన్నాయిరా, వాళ్ళే సంపాదించుకుంటున్నారనే టైప్ లో ప్రచారాలు చేస్తున్నారు. తప్పది. చాలా మంది 99% ఉద్యోగులు జీతం వస్తున్నాక మళ్ళీ జీతం ఎప్పుడు వస్తారో ఎదురు చూస్తూ ఉంటారు.
ఆ జీతం వచ్చినాకనే చిట్టీలు కట్టుకొని పిల్లగాని ఫీజులు కట్టుకొని ఇంత తిండి తెచ్చుకొని కిరాయిలు కట్టుకొని బతికేటువంటి ఉద్యోగులు చాలా మంది ఉన్నారు. కనుక అట్లాంటిది ఏం పరిస్థితి లేదు. గ్యారెంటీగా ఉద్యోగులకు ఇచ్చిన హామీ నెరవేర్చాల్సిందే, వాళ్ళను గౌరవించాల్సిందే. మంత్రులు డైరెక్ట్ గా ఆఫీసర్లతో అయ్యేది కాదు అది. ఈయన చర్చించి ఎవరితో మాట్లాడతాడు, మళ్ళా ఎవరితో మాట్లాడతాడు? సరే వారం రోజులల్లా వీళ్ళు బాధ్యత తీసుకోమని చెప్పండి, వారం రోజులల్లా టైం ఇచ్చారు కదా, వారం రోజుల్లో పరిష్కారం చేయమని చెప్పండి. రిటైర్డ్ ఎంప్లాయీస్ 2018లో ఉద్యోగులు అప్పుడున్న ప్రభుత్వం మీద సర్వనాడు సభలో పెద్ద సమావేశం పెట్టాం. అప్పుడు కూడా మా సీనన్న కూడా అప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చింది దానికి. అప్పుడు సమరమే అన్నాం. వాస్తవానికి సమరమే అంటే అప్పుడున్న ముఖ్యమంత్రి గారు పిలిచి మమ్మల్ని కూర్చొని అలా 30% ఫిట్మెంట్ ఇచ్చాడు, పిఆర్సీ ఇచ్చిండు. మరి అందరు నెంబర్ 1 అంటారు, ఇక తెలంగాణ నెంబర్ 1 అంటారు, ధనిక రాష్ట్రం అంటారు. మరి ఉద్యోగులు పని చేయకుంటే నెంబర్ 1 ఎట్లా అవుతుంది? అసలు మీరు తీసుకొచ్చే పథకాలు 2015-16 ధనిక రాష్ట్రం కానీ ఇప్పుడు ధనిక రాష్ట్రం వాస్తవానికి అప్పుడు ధనిక రాష్ట్రమైనా మన ఉద్యోగులు కష్టపడుతున్నారు కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి చెప్తున్నారు దివాలా తీసేవాళ్ళు. ఇప్పుడు ముఖ్యమంత్రి పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేశారు కదా సార్. ఇప్పుడు రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే సహకరించాల్సింది ఉద్యోగులు అంటున్నారు. ఇంకోటి ఏంటంటే ప్రజలు కష్టాల్లో ఉంటే అండగా ఉండాల్సిన బాధ్యత కూడా ఉద్యోగుల్లో ఉందని ఆయన స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఎలాంటి ధర్నాలు చేయొద్దు, మళ్ళీ కొత్త కోరికలు ఏంటి అని కూడా ఆయన మెన్షన్ చేయడం జరిగింది. మరి ఏంటి మీరు ఇప్పుడు ఏ విధంగా? ఇప్పుడు మేము ఉద్యోగులుగా మేమైతే ఆర్థిక భారాన్ని అయితే మేము ప్రభుత్వం మీద నెట్టలేదు కదా. మా జీతభత్యాల కన్నా ఎక్కువ ఇవ్వమంటలేము కదా, బోనస్లు ఇవ్వమంటలేము, వేరే రకంగా ఏం అడుగుతలేము. మా ఉద్యోగ జీతభత్యాలు ఇవ్వమంటున్నాం. మీరు పథకాలు పెట్టుకొని ఇప్పుడు ఇంతకుముందు భారత్ గారు చెప్పినట్టు మరి ఉచితాలు అంటే మొత్తం అందరూ ఉచితం ఇస్తా అంటే మన దగ్గర మిగులు బడ్జెట్ ఉండాలి కదా. మన దగ్గర లేనప్పుడు ఇస్తామా? మన ఇంట్లో కుటుంబంలో ఇంకో విషయం కూడా మీరు గమనించాలి. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉంది, రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం వచ్చిన తుఫాన్కి అతలాకుతలమైందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు అప్పీల్ చేస్తే 130 కోట్ల రూపాయలు ఇదే రాష్ట్ర జేఏసీ చైర్మన్ నేను గెస్టెడ్ అధికారుల సంఘం 4వ తరగతి టీచర్ సంఘాలు పోయి ఈడికెళ్ళి 300 కిలోమీటర్లు తుఫాన్ల బండి ఆగినా చెక్ ఇచ్చి వచ్చినాం. ఎంతమంది ఎట్లా తిట్టాలనో అట్లా తిట్టిరు, ఆ తిట్లు కూడా తిన్నాం. మీ ద్వారా మేము ఒక విషయం ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి, మేము ప్రజలకు వ్యతిరేకం కాదు, మేము ప్రజల భాగము. మాకు నిజాయితీ పరంగా రావాల్సిన పైసలే మేము అడుగుతున్నాం. మేము దాపెట్టుకున్న పైసలు ఇందాక మేడం గారు అన్నట్లు మేము దాపెట్టుకున్న పైసలు రాష్ట్ర ప్రభుత్వం హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ ఇస్తుంది, ప్లాన్ బడ్జెట్లో పెడుతుంది, బిల్ పాస్ కాదు. జీపీఎఫ్ దాచుకున్న పైసలు బిల్ పెడతాం, పోయి ఈ కుబేర్లో ఆగిపోతుంది. డిఏలు టైంకి రావు. అయినప్పటికీ మేము సహకరిస్తున్నాం. జీతభత్యాలు గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నట్లు మొదటి తేదీ అన్నారు, బరాబర్ వారు ఇస్తున్నారు. మిగతావి మేము ఏవి కూడా గొంతమ్మ కోరికలు కావు. విషయాలు మాట్లాడి ప్రభుత్వం ఒకవేళ ఈ విషయాన్ని ఇంతకుముందే స్పందించి ఉంటే, ఈ విధంగా ఆఫీసర్స్ కమిటీ ఇంతకుముందే వేసి ఉంటే ఈ పరిస్థితి ఈ రోజు స్టూడియోలో కూర్చొని ప్రభుత్వానికి నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడేది కాదు, ఈ రోజు ఉద్యోగ సంఘాలుగా మేము మాట్లాడేది కాదు. అయినప్పటికీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రభుత్వానికి 100% సహకరిస్తాం, ప్రజలు భాగ్యస్వాములం, సంక్షేమ పథకాలు మోస్తాం. మా నిజాయితీపరమైన సమస్యలు రేపు కమిటీ ద్వారా 7 రోజులు అన్నారు, 7 రోజుల్లో భరత్ గారు చెప్పండి. నేను అనుభవంగా నేను చెప్తున్నా, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పటి నుంచి కూడా ఈ పిఆర్సీలలో అక్కడెక్కడ మీకు కొట్లాడిన వాళ్ళము. ఇది పరిష్కారం కావాలంటే ముఖ్యమంత్రి గారే నన్ను కోర్సుగా కూడా ఏం లేదన్న తర్వాత ఈ ఐఏఎస్ ఆఫీసర్లు ఏం చేసేది ఏముండదు, వీళ్ళు చెప్పేది కూడా ఏముండదు. నేను ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా తెలియజేస్తున్నాను, ఎందుకంటే మీ సభలనే ఆయన మాట్లాడింది. ఇంకా బేషజాలకు పోకుండా మా టీచర్ సంఘాలను, మాకు అక్కడ కూర్చున్నటువంటి టీచర్ సంఘాలు పిలుచుకోరు, ఎన్ని సంఘాలు అందరూ పిలుచుకోరు, 10, 20, 30, 50 సంఘాలు అందరు పిలుచుకోరు. డైరెక్ట్ ముఖ్యమంత్రి గారే చర్చ జరిపి ఇగో ఇది చేస్తా, ఆ ముగ్గురు కమిటీ మెంబర్ ముందర కూర్చొని పెట్టుకోమని ఒక 2-3 గంటలు. ఇవాళ ప్రభుత్వంలో వీళ్ళు నిజంగానే వీళ్ళ చేతులు దాటిపోతారు. ఉద్యోగులు కింద వాళ్ళకు ఫ్రస్ట్రేషన్ వచ్చింది అనుకో, రిటైర్డ్ ఎంప్లాయీస్ 5-6 మంది ఇట్లా చనిపోయారు అనుకోండి, వాళ్ళ కుటుంబాలు ప్రభుత్వ ఉద్యోగులు తిరగబడతారు, అరే ఏందని చెప్పేసి. అప్పుడు వీళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది. ఈ పరిస్థితులలో దాటకముందే డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారు ఆ ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్ ముందర కూర్చోబెట్టుకొని, మా నాయకుల ముందర కూర్చోబెట్టుకొని, ఇగో ఏం లేదంటే ఊరుకోరు, నువ్వు ఏం చేస్తావు కాదు, 10 కాకపోతే 5 ఇప్పుడు 5 తర్వాత ఇస్తాను చెప్పు, కానీ మొత్తం నేనేం చేయలేను మీరే నడుపుకోవాలంటే కాదు, అది పద్ధతి కాదు. అది ముఖ్యమంత్రి డైరెక్ట్ గా ఇన్వాల్వ్మెంట్ అయ్యి రిటైర్డ్ ఎంప్లాయీస్ కు రిలీజ్ చేస్తూ, కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఫస్ట్ జీతం ఇస్తామని చెప్పి హామీ ఇస్తూ, ఇంకా ప్రమోషన్స్ రకరకాల ఉన్నటువంటి ఆ సరిశిక్ష అభియాన్ పెట్టుకుంటూ వీళ్ళ ముందర పెట్టి మీరు ఇవి అయినాయి చేస్తా అని చెప్పి టైం చేయండి అవుతుంది. కానీ
ఉట్టిగా 6 వాళ్ళు నేను చెప్తున్నా రాసి పెట్టుకొని మళ్ళీ వారం రోజుల తర్వాత మళ్ళీ పెట్టి నేను వస్తా. 6 రోజులు కాదు కదా, ఇంకా 60 రోజులైనా ఆ ముగ్గురు కమిటీలు మళ్ళీ 3 సార్లు మీటింగ్ పెట్టుకుంటారు, పేపర్లో టీవీలో వస్తాయి, మాట్లాడింది గంత తప్ప సమస్యలేని పరిష్కారం కావు. ఇదే మా జగదీష్ గారు అది ఇంతకుముందు చెప్పినట్లు అక్కడ మీటింగ్ పెడితే సరూర్ నగర్ లో మా నాయకులు కొట్లాడిండ్రు, తిట్టిండ్రు, మా ముందర తిట్టిండ్రు. మేము కూడా ఒప్పుకున్నాం కరెక్టరా బాబు అని చెప్పి మళ్ళీ తీసుకొని పోయినాం, ముఖ్యమంత్రి గారు తీసుకొని పోయినాం, మళ్ళీ 30% ఇప్పించి చేసినాం. అట్లా మాకు వాళ్ళకు ఉన్నటువంటిది ఆమోస్ గారి నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటిది టీఎన్జీఓలకు మాకు ఒక పేగుబంధం కనుక వాళ్ళు వచ్చి అడగాలి, మేము అడుగుతూనే పోతామని కాదు. వాళ్ళు అడిగినా అడుగుని మేము కాపాడుకోవడం, వాళ్ళు క్షేమంగా ఉంటే సంతోషం, వాళ్ళ కష్టాలు అంటే మాత్రం ఖచ్చితంగా మేము వస్తాం, ప్రభుత్వంతో మాట్లాడతాం, లేకపోతే వాళ్ళు ఏం చేస్తే వాళ్ళకు దాని ఉంటాం. ముఖ్యమంత్రి ఇన్వాల్వ్మెంట్ అయితే తప్ప ఉట్టి కాలయాపన మాత్రమే, ఉట్టి ఎవరికి అప్పచెప్తే మాత్రం కాదు. ఇవాళ మంత్రులు కూడా అది చెప్తా ఉన్నా, మంత్రులు ముగ్గురు వచ్చి పిలిస్తే కూడా కాదు, అది మంత్రులు తప్పించుకున్నట్టున్నారు. మా వల్ల కాదు అబ్బాయి, ఎందుకు బదనాం అవుతాం, ఈ సమస్యలు పరిష్కారం అయ్యేటి కాదు, ఏం కాదు, ఎందుకు ముందర పోవాలని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు చెప్పినరో ఏమో, ఇంకా వీళ్ళ మీద అది దాటేసి బదనాం అవుతామని చెప్పి ఆఫీసర్ల మీద వాడిద్దామని దొబ్బుతున్నట్టున్నారు. అది కాదు, ఖచ్చితంగా ముగ్గురు మంత్రులు, ముగ్గురు కమిటీ ఐఏఎస్ ఆఫీసర్లు ముఖ్యమంత్రి కలిసి పరిష్కారం ఖచ్చితంగా చేయాల్సిందే. అప్పుడే గాని వాళ్ళకి ప్రభుత్వంలో మంచి పేరు వస్తుంది. దీన్ని దాటేస్తే కాదు. మీరు కూడా బాధ్యత తీసుకోండి, మీ మీటింగ్ లోనే జరిగింది కనుక దీని మీద ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా నేను తీసుకుని ఒకటి చెప్పారు, ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేశాను, బల్మూరు వెంకట్ కూడా ఆయన రిప్రజెంటేటివ్ ఉన్నారు కాబట్టి ఆయన చూస్తున్నాడు ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ ఇష్యూస్ ఆయనకు అప్పగిచ్చారు. ఎవరు ఏ టీవీ ఛానల్ కూడా తీసుకోలే, మీద తీసుకున్నారు, చాలా బ్రహ్మాండంగా చర్చ పెట్టిండ్రు. ఈ చర్చ అంశాన్ని కూడా చీఫ్ సెక్రటరీ గారికి ఈ అంశాలు పంపించండి. అందుకే మీ పెన్షనర్ కుమారుడు అంటే మీరు కూడా భాగస్వామ్యం. ఇప్పుడు నేను కూడా పెన్షనరే, అక్కడ మీరు పెన్షనర్ కుమారుడు, మా నాన్న కూడా పెన్షనరే, మా నాన్న కూడా టీచరే, మా కుటుంబాలని దానికి రిలేటెడ్ ఉండే కాదనుకునే పోయేటివి కాదు కదా ఇవన్నీ కూడా. మీ మీదికలో అయింది కనుక మీరు కూడా ఒక రిపోర్ట్ తయారు చేసి మేము మాట్లాడేటివన్నీ కూడా మా జగదీష్ గారు కానీ, మా ముజీబ్ కానీ, బల్మూరు వెంకట్ గారు మాట్లాడింది కానీ, మేము మాట్లాడింది కానీ, ఇగో ఇట్లా చర్చ జరిగింది అని చెప్పి దీనికి పరిష్కారం ఓవరాల్ ఇట్లా అడిగిందని చెప్పి డైరెక్ట్ ముఖ్యమంత్రి మాట్లాడితేనే పరిష్కారం అవుతుంది. ఇది పెద్ద కాకముందే, చిలికి పెద్ద తుఫాన్ కాకముందే దీన్ని ప్రారంభంలోనే మీరు ఇన్వాల్వ్మెంట్ అవుతుంది. సమస్యలు ఇప్పుడు వీళ్ళకి కూడా ముఖం ఉండాలి కదా సంఘానికి. మీరు కూడా ఈ చర్చలు చాలా హంబుల్ గా మాట్లాడారు, అంటే ప్రతిపక్షలో ఉండి అట్లా కాకుండా ఎస్ మేము తప్పులు చేశాం, వాళ్ళు అది చేశారు, కొన్ని మిస్టేక్స్ ఉన్నాయని అంగీకరించారు. ఖచ్చితంగా ఇప్పుడు మేము చాలా చేసినాం, 99% చేసినాము, 90% చేసినాము, ఒక 5-10% చేసేటివి వాళ్ళు అర్థం చేయలేకపోయినాము, వాళ్ళతో కన్విన్స్ చేయలేకపోయినాము, మాట్లాడలేకపోయినాము, పొరపాటు జరిగిపోయింది. అది ఇప్పుడు ఇలా హైయెస్ట్ శాలరీ మాకు లేకపోవచ్చు, మా ఎంప్లాయీస్ మేము ఇచ్చినప్పుడు హైయెస్ట్ శాలరీ, తర్వాత మిగతా పిఆర్సీ ఇచ్చింది, మిగతా రాష్ట్రాల్లో పెరిగి ఉండొచ్చు. ఇలా మళ్ళీ ఒక పిఆర్సీ గట్టిగా ఇచ్చినాం అనుకో, మళ్ళీ హైయెస్ట్ శాలరీ అవుతుంది ఇండియాలో. పిఆర్సీ గట్టిగా ఇచ్చుడు కాదు, అసలు ఇచ్చుడే పరిస్థితి కనిపిస్తుంది. అట్లా ఊకుంటారు మా వాళ్ళు, పబ్లిక్, మా ఎంప్లాయీస్ అసలు నాకైతే వాస్తవిక స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 2 సంవత్సరాల వరకు మళ్ళీ ఏదో నాకు తెలిసి 27 ఎలక్షన్ ముందు వరకు అటు ఇటు చేసి ఉరిగురి మంగళం మీద పడ్డట్టు మా ఉద్యోగుల మీదనే అందరు పడుతున్నారు, మా ఉద్యోగులతోనే పోషించడానికి చెప్తున్నారు. మా ఉద్యోగులు జీతభత్యాలు రాజ్యాంగబద్ధంగా ఇవ్వాలి. శ్రీనివాస్ గౌడ్ నాకైతే ప్రభుత్వం ఈ సిచ్యువేషన్ కాదు, అసలు ఇస్తారో ఇవ్వరో అన్నట్టయితే నాకు కనబడుతుంది. అంటే నేను జర్నలిస్ట్ గా అబ్జర్వేషన్ చేస్తున్నా, మీకు ఇస్తామంటే నేను అది లేదు, వద్దనే లేదు, వ్యతిరేకించలేదు. భరత్ గారు ఇప్పుడు మీరు మొన్న చూసినాం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నెంబర్ 1 రేజింగ్ అని వాళ్ళే ఇచ్చారు. రేజింగ్ అంటే ఇట్లా వస్తుంది, అసలు మంత్రులు ఎమ్మెల్యేలు పనిచేస్తే రేజింగ్ వస్తుందా, ప్రభుత్వ ఉద్యోగులు చేస్తే పనిచేస్తే వస్తుందా? గ్రౌండ్ లెవెల్ చేసేది ఉద్యోగులు. వాళ్ళు తీసుకొచ్చిన జీవోలను ఇంప్లిమెంట్ చేసేసి ప్రజల దృష్టికి తీసుకుపోయి మీ పథకాలను ప్రజల దృష్టికి తీసుకుపోయి ఉద్యోగులు ఎక్కడో 2%, 5% అవినీతి జరుగుతుంటే మీ ఉద్దేశంలో ఎన్ని రోజుల లోపల ఇస్తుంది అనుకుంటారు ప్రభుత్వం? ఇవ్వాలి, ఇమ్మీడియట్ ఇవ్వాలి. మేము ఎందుకు వద్దంటాం? మేము ఏమన్నాం, మీరు ఆర్థిక భారంగా ఉన్నది ప్రభుత్వం అని ముఖ్యమంత్రి గారు పదే చెప్పిన సందర్భంలో, సార్ ఇప్పుడు ఆర్థిక పరంగా ఉంటే కొన్ని ఇవ్వండి, కొన్ని ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఆర్థిక పరమైన విషయాలు వేరే ఉన్నాయి కాబట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. ఇవాళ ఏసీబీ ట్రాప్ అయితే ఏదో అన్య కారణం వల్ల వాళ్ళు సస్పెండ్ అయ్యారు. సస్పెండ్ అయితే ఒక జీవో ఉన్నది, 6 నెలల్లో ఎంక్వైరీ చేసి వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వాలి. కానీ ఎక్కడ ఇస్తారు? కాలయాపన చేసుకుంటూ ఇలా 3 సంవత్సరాలైనా వాళ్ళ ఉద్యోగులకు ఇలా పోస్టింగ్ అలా ఉంటుంది. ఆల్రెడీ వాస్తవం సస్పెన్షన్ ఇస్ నాట్ పనిష్మెంట్ అంటది. మీరు 3 సంవత్సరాల నుంచి పోస్టింగ్ చేయకపోతే వాళ్ళ కుటుంబం అది పనిష్మెంటా కాదా? వీళ్ళు ఏమంటారు? ఇలా ప్రభుత్వ ఉద్యోగులను
వాళ్ళు అన్యాయం చేశారు ఇట్లా చేశారు అని చెప్తున్నారు. నువ్వు అన్యాయం చేస్తే ఎంక్వైరీ చేయండి, ఎంక్వైరీ చేసి వాళ్ళని శిక్షించండి. మరి ఒక ప్రభుత్వ ఉద్యోగులు అన్యాయం అయినట్టు 2%, 5% పద్ధతిలో ఉంటారు. వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారు కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మేము ఎవరికి మిత్రపక్షం కాదు, ప్రతిపక్షం కాదు. మేము ప్రభుత్వ ఉద్యోగులు, ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం పనిచేసాము. మా శ్రీనివాస్ గౌడ్ అన్నట్టు మాతో పనిచేసిండ్రు. మా వాళ్ళు ఏ పార్టీ అయినా పోతారు, రిటైర్డ్ అయినాక వాళ్ళు ఏ పార్టీ అయినా పోతే మాకు సంబంధం లేదు. ఏదో పెళ్లిళ్లకు పొడులకు పుట్టెంటికలకు పిలుస్తారు, పోతాం. మరి ఇప్పుడు అలాంటి మనకు పున్న ప్రభాకర్ గారు మా జిల్లావాసి, తను కూడా మా దగ్గర, చంద్రబాబు గారు మా దగ్గరనే. మరి ఇద్దరు ఆ కమిటీలో ఉన్నారు, వాళ్ళ దగ్గర చాలాసార్లు కలిసాం. మేమేమంటున్నాం, మా సమస్యలు చర్చించండి. మీకు కనీసం చర్చించే పరిస్థితి కూడా లేదు. సమరం అయితే లేదు, సమరం లేదని చెప్పినా మీరు ఎట్లా చెప్తున్నారంటే ఆ రోజు మీరు మాట్లాడలేదు. జూన్ 9th రోజు మేము 50,000 మందితోని మేము ఒక ధర్నా మహాధర్నా జగన్ ప్రభుత్వంలో అప్పటి ప్రభుత్వం చేసిన విధంగా పిఆర్సీకి దానికి ఆ రీతిలో ప్రభుత్వానికి తెలియజేస్తారు అయితే ఉంటది. ఇప్పుడు గాంధీ మార్గంగా ఉప్పు సత్యాగ్రహం వాయిదా లేదు, ఇప్పుడు ఇప్పటికైతే వాయిదా లేదు, పిలిపించి సమస్యలు పార్టీ సమ్మె వాయిదా అని చెప్పారు, వాయిదా అయితే. అయితే ఒకటి మీరు ఏమంటున్నారు అంటే మేము ఏం చేసినాం, ఉప్పు సత్యాగ్రహం గాంధీజీ చేసిండు, అదేదో నిరసన. మన ఉప్పు సత్యాగ్రహం మేము శాంతియుతంగా గాంధీ మార్గంలో 50,000 మంది వచ్చి నిరసన చెప్తామని చెప్పినాం. మేము దాడి చేస్తున్నట్టు, మీరు దాడి చేస్తే వేరే పెట్టుబడి రానట్టు మేము సృష్టించినట్టు ఎట్లయితుంది? మీరు మా సమస్యలు పరిష్కరించండి. కొన్ని ఆర్థికపరమైన కొన్ని పక్కన పెట్టినా కొన్ని ఇచ్చుకుంటూ ఇవి ఆర్థికపరమైన కానీ కొన్ని సమస్యలు పరిష్కరించిన తర్వాత మేము అలా ఆలోచిస్తాం. మళ్ళీ మేము కొంచెం పోస్ట్ పోన్ చేసుకుంటాం, అంచెలంచెలా ఇవ్వమని చెప్పినాం తప్ప మళ్ళీ మేము ఆ రోజు చెప్పిన మాట అది కాదు అని చెప్పినాం. ప్రభుత్వానికి కూడా చెప్పినాము. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా మాతో ఇలా ఇచ్చే ఒక కమిటీ వేసిండు. ఆ కమిటీని కూడా మేము స్వాగతిస్తున్నాం. ఆ కమిటీలో చర్చించండి. వాళ్ళ ఫస్ట్ అయితే నాకు అనిపించింది ఓవరాల్ గా డిఏలు అయితే ఇవ్వాలి. డిఏ రాజ్యాంగబద్ధమైన హక్కు, అది ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. 5 డిఏలు ఇమీడియట్ కాకపోతే కనీసం 3 అన్నా ఇవ్వాల్సిందే. ఓకే, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నప్పుడు ఇక్కడ ప్రభుత్వాలు ఎందుకు ఇవ్వలేవు? అందుకనే కేంద్ర ప్రభుత్వం అప్పుడు పిఆర్సీ ఇచ్చినప్పుడు వాళ్ళు 24%, 23 లాస్ట్ పిఆర్సీ అంత ఇచ్చారు. 10 సంవత్సరాలకు ఒకసారి ఇస్తున్నారు. మీరు రాజకీయ పార్టీలు కూడా సాధ్యమైనంత హామీలు ఇవ్వండి, అసాధ్యమైన ఇవ్వకండి. నేనైతే లాంగ్ టర్మ్ సొల్యూషన్ ఏంటంటే దీనికి ఉద్యోగులు, ఒక ఉద్యోగి, ప్రభుత్వ ఉద్యోగి, మాజీ ప్రభుత్వ ఉద్యోగి బిడ్డగా మీరు ఉద్యోగులు ఫ్రీ బీస్ మీద ఫైట్ చేస్తేనే ఈ ఎంప్లాయ్మెంట్ లో, సరే ఇప్పుడు పెన్షనర్స్ కైనా ఎంప్లాయీస్ కైనా, అది ఏ ప్రభుత్వం కూడా ఈ మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఫ్రీ బీస్ ఏ దేశంలో ఏ రాష్ట్రంలో లేవు. ₹1,00,000 పెళ్లికిచ్చుడు లేదు. తులం బంగారం ఏందండి, తులం బంగారం ఇస్తామన్నాడు ఏందండి? వాళ్ళు లక్షిస్తే తులం బంగారం, తులం కాదు తులం ప్లాటినం ఇస్తానండి. జేబులోంచి ఇస్తున్నారా? ఇలా మనమే కాదు, ప్రజలు కూడా తిరగబడే రోజు వస్తుంది. ఎందుకంటే ఉచితం అనేది మేము చెప్తున్నాం కదా. ఇప్పుడు మేము ఓటేయం, మీరు నెక్స్ట్ ఎలక్షన్ లో ఉద్యోగులు ఏంటంటే ఈ ఫ్రీ బీస్ రాజకీయ పార్టీలకు ఓటేయం. రాజ్యాంగంలో కూడా అంటే అన్ని ఫ్రీ కాదు, మళ్ళా పెన్షన్స్ గుడ్, ఇల్లు కట్టిస్తామనండి, ఇల్లు లేని వాళ్ళకు ఇబ్బంది లేదు. రాజ్యాంగంలో కూడా అదే రాసి ఉన్నది, ఫ్రీ అనే వాడు లేదు. ఎవరైతే బలహీన వర్గాలు ఉన్నారో, బలహీన వర్గం అంటే అంబానీ అదాని అని మాట్లాడతారు. అంబానీ అదాని అది వేరు, రైట్ ఆఫ్ వేరు, ఆర్థికంగా తేడా లేదు. ఆర్థికంగా వెనుకబడ్డాడు. అంబానీ అదానికి ఇద్దరికి ఇస్తే ఓకే, కానీ కోట్లాది మందికి ఫ్రీ బీస్ ఇవ్వడం లేదు. నేను చెప్పేది ఆర్థికంగా వెనుకబడ్డ వ్యతిరేకిద్దాం, కానీ దాన్ని 2 రైట్లు రాంగ్ అంటే నేను చెప్తున్నా. రాబోయే రోజుల్లో ఉద్యోగులకు 1వ తారీఖు జీతం కాదు, డిఏస్ కూడా బంద్ అయిపోయే సిచ్యువేషన్ వస్తుంది. ఇదే విధంగా ఫ్రీ బీస్ అవుతాయి. ఇప్పుడు బల్మూరు వెంకట్ లేరు, వాళ్ళు ఫ్రీ బస్ ఇస్తా అన్నారు. ఎందుకంటే ఒకళ్ళు చూసి ఒకళ్ళు అధికారం కోసం రాజకీయ పార్టీలు ఏమైనా హామీ ఇస్తాయి. కనీసం అట్లీస్ట్ 5% లేదా 10% జనాభా అయినా తిరగబడి ఫ్రీ బీస్ ఇస్తే మీకు ఓటేయమంటే అప్పుడు ఇంకో రాజకీయ పార్టీ, ప్రత్యామ్నాయ పార్టీ వచ్చి మేము ఫ్రీ బీస్ ఇవ్వమంటేనే ఈ సమస్యకు సొల్యూషన్. అది లాంగ్ టర్మ్ సొల్యూషన్ అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ జగదీశ్వర్ గారు, ముజీబ్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కావాలి, అది సమరం దాకా వెళ్ళకూడదు, సంధి జరగాలి. ఎస్పెషల్లీ హెల్త్ కేర్ కన్సర్న్, హెల్త్ కానీ డిఎస్ కానీ ఈ రెండింటి విషయాల్లో ప్రభుత్వం సత్వరమే చర్యలు తీసుకోవాలని మనం ఆశిద్దాం. స్పందన నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్లే ముందు డిఎన్ఏలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్ యూన్.